అద్వితీయ సత్యదేవుని నామమున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మీకు శుభములు ఆశీర్వాదం కలుగును గాక. మన సంఘాన్ని దేవుడు దీవించి మరొక సంవత్సరంలో అడుగుటకిచ్చిన కృపకై ప్రభుకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ మనందరం ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ పక్కన వారిని కరచాలనం చేసుకుంటూ వి విష్ ఎవ్రీ వన్ హ్యాపీ వండర్ఫుల్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ మనం ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క చక్కని తరుణం టు విష్ అండ్ టు సెలబ్రేట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క నూతన జీవితాన్ని ఆయన మన జీవితంలో ప్రవేశపెట్టిన అనేకమైన మేళ్లను ప్రభుకు స్తుతిస్తూ గణపరుస్తూ మనం ముందు కొనసాగుదాం. అనేక మంది దే లుక్ ఫార్ న్యూ డెసిషన్స్, న్యూ వెంచర్స్, న్యూ డైమెన్షన్స్ అండ్ అంత మాదిరిగాక న్యూ ఏరియాస్ ఆఫ్ దేర్ సెటిల్మెంట్స్. కానీ ప్రభు ఈ కొత్త పండుగలో, కొత్త అల్లుల పండుగ కొంతమందికి కొత్త కోడళ్ళ పండుగ, కొంతమందికి కొత్త బట్టల పండుగ, కొంతమందికి కొత్త కోట్ల పండుగ. కానీ అనేకులకు ప్రభు ఇచ్చిన దయాకిరీటమైన, ఆయన స్వాస్థ్యమైన దేవుని యొక్క దయాకిరీటాన్ని ప్రభు మన మీద ఉంచాడు. కాబట్టి దయా దాక్షిణ్యములతో మనం బ్రతికే మన జీవితాలు, ఏ మెట్టుకు మంచితనం మన జీవితాలను ప్రభు కృప చూపించి ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభుకు స్తుతులు స్తోత్రాలు నిలపరుచుకుంటూ గత నెల రోజులుగా కోల్ సెంట్రల్ తెలుగు బాప్టిస్ట్ సంఘము ఆయన వారు చేసిన అద్వితీయమైన పండుగల వాతావరణంలో మనం ఉంటున్నాం. కాబట్టి కొన్నిసార్లు అలసిపోయాం. కొంతమందికి ప్రార్థన అంటే నిద్ర వస్తూ ఉంది, కొంతమంది కళ్ళు మూసుకుంటే ఎక్కడికో పోతున్నారు. కాబట్టి విల్ కమ్ బ్యాక్ టు ద చర్చ్. ఒక సంఘ కాపరి ఈ రీతిగా అన్నాడంట, అయ్యా నేను చాలా ప్రసంగాలు చేసి అలసిపోయాను, ఈసారి నేను కూర్చొని వాక్యం చెప్తా, మీరు కూడా కూర్చొని వాక్యం వినండి అంటే, పాస్టర్ గారు మీరు బాగా వాక్యం చెప్పండి, మీరు కూర్చొని చెప్పండి, మేము పండుకొని వింటామన్నారంట. కాబట్టి ఆ రీతిగా ఉండకుండా ప్లీజ్ అవేక్, పక్కన వాళ్ళు పండుకుంటే కొంచెం మెలకువ చేయండి. చూస్తా ఎందుకో సైతాను భలే ప్రయత్నం చేస్తుంటుంది. వాక్యం వింటుంటేనే జారకపోతాం. అది ఒకసారి మంచి బెడ్డున నిద్ర రాదు, కానీ వాక్యం వింటే ఏదో ఒక జోలపాట పాడినట్టుంటుంది. కాబట్టి అలా ఉండకుండా కొత్త బట్టలు వేసుకున్న ఈ రోజైనా మన ప్రభు మందిరంలో ప్రభు వైపు చూస్తూ దేవుని మాటలు వింటూ ప్రభు మనకు అనుగ్రహించిన దివ్య వాక్కును, ఒక మంచి వాగ్దానం కార్డు మీరు తీసుకున్నారు నేను రాత్రి. ఐఎమ్ సో హ్యాపీ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, వాగ్దానాలు పెట్టి పట్టుకునేటప్పటికి దాని మీద పడుతుంటారు. వాగ్దానాలు పెట్టి పట్టుకొచ్చినప్పటికీ పాస్టర్ చేతిలో పెట్టే తప్ప దాంట్లో ఏం పేపర్ కూడా ఉండదు. కానీ నేను దినము వెరీ డీసెంట్గా, చాలా మంచిగా ప్రతి ఒక్కరికి వీ వెంట్ టు ఎవ్రీ వన్ అండ్ గేవ్ ఎ ప్రామిస్ గాడ్. నేను చాలా సంతోషపడ్డా. యూ ఆల్ వెల్ డీసెన్స్డ్గా బిహేవ్ చేశారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. అండ్ మన దివ్యమైన సంఘం ఎట్లాంటి దివ్యమైన సంఘం అంటే అన్ని చైర్స్ కూడా నిండిపోయాయి. ఐ వాజ్ షాక్ టు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద చర్చ్ లాస్ట్ క్రిస్మస్. 4,000-5,000 మంది కూర్చొని అసలు దే ఆర్ ఎంజాయింగ్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద లార్డ్. అసలు ఎట్లా అంటే ఎందుకు త్వరగా ఆరాధన ముగించబడింది? ఆరాధన 2-3 అయితే అది నిజమైన పండుగ. 1 గంటకి అయితే పండుగలాగా లేదు పాస్టర్ గారు అంటున్నారు. మేమే అది త్వరగా ఇంటికి పోండి అంటున్నాం. లేదు వీ వాంటెడ్ టు బి ఇన్ ద చర్చ్. అసలు ½ అన్ అవర్ పట్టింది ఈ గేట్ నుంచి ఆ గేట్కి వెళ్ళడానికి. కానీ అలాంటి దివ్యమైన సంఘంలో పాస్టర్లుగా దేవుడు మాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి మరొకసారి కమిటీ వారికి, పెద్దలకు, మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎన్నికలైన మాకు ప్రభు ఇచ్చిన నూతన కృప, ఎలాంటి వారమైన మమ్మల్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కృపకు మరొకసారి శిరస్సు వంచి మేము స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదే కాలము చదవబడిన ఆత్మీయ భాగం నుంచి ద్వితీయోపదేశ కాండము ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టోరీ. అద్భుతకరుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన చరిత్ర ఏ రీతిగా మోషే వివరించాడని మాట జ్ఞాపకం చేస్తూ
మనం ముందుకెళ్దాం. ప్రభు మనకిచ్చిన ఈ నూతన వత్సరంలో నేను ఎంతమంది చెప్పాను, ఫర్ సెవరల్ పీపుల్ ఇట్స్ జాయ్స్ క్రిస్మస్, జాయ్స్ న్యూ ఇయర్. ఈ సెలబ్రేషన్స్లో మనకిచ్చిన దివ్యమైన సంఘమును అనేక మంది ప్రేమించి, అసలు ఒరిస్సా నుంచి, కలకత్తా నుంచి, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి వచ్చి దే వాంటెడ్ టు సీ ద సెలబ్రేషన్ ఆఫ్ ద చర్చ్. దీనికి ఉండే ప్రత్యేకత మనకు ఎట్లుంటుందంటే, రోజు బిర్యానీ తిని మనకు బిర్యానీ వెగటు కొట్టింది. కానీ బిర్యానీ అని ఈ క్రిస్మస్ రోజు ఎక్కడెక్కడి నుంచి వచ్చి దే ఆర్ సెలబ్రేటింగ్. ఎన్ని పిక్చర్ తీసుకుంటారు తెలుసా, ఎంత బాగుందండి ఆ మేజర్, ఎంత బాగుంది ఆ స్టార్, ఎంత బాగుంది ఆ చెట్టు. దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద లార్డ్. ఇది పండగ వాతావరణం. ఈ పండగ వాతావరణంలో మనం వచ్చి వాళ్ళ వైపు చూస్తూ ఫోటోలు దిగుతుంటే వాళ్ళకెళ్ళి చూస్తూ ఉండు, మనం వీఆర్ ఆల్ హ్యాపీ. కానీ దేవుడు కొన్ని కుటుంబాలను దేవుడు దర్శించునుగాక. ద లాస్ట్ దేర్ బిలవెడ్ వన్స్. ఈ నూతన దినమును చూలేక కంటిన్యూగా నేను క్రిస్మస్ నుంచి నిన్నటి దినం వరకు ఒక 8 బర్యాలు చేశాను. వాళ్ళందరి జీవితాల్లో దేవుడు కృపను కనబర్చునుగాక, వారందరి జీవితాల్లో దేవుడు ప్రశాంతతను అనుగ్రహించునుగాక, వారందరి జీవితాల్లో ప్రభు కట్టునుగాక, వారి బిడ్డల జీవితాల్లో దేవుడు ఆశ్రయించునుగాక. న్యూ ఇయర్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్. కొత్త సంవత్సరంలో మనము సీక్వెన్స్గా వెళ్తూ ఉన్నాం. మన సంఘ సెక్రటరీ గారు ఎం జాన్ విల్సన్ గారు ఈ ప్రామిస్డ్ 3 T's. నేను దినము మన కోఆపరేటివ్ మెంబర్ గారు సంజీవ్ రోజ్ సార్ గారి డాటర్, షీ ప్రొనౌన్స్డ్ 4 P's. ఈ ఉదయకాలము ఐ వాంటెడ్ టు కోట్ అగైన్ 4 P's. దేవుని యొక్క కాపుదల కింద, దేవుని యొక్క అద్వితీయమైన సత్యదేవుడు మనకు అనుగ్రహించే ఈ యొక్క దివ్యమైన వాక్కులో మనం ముందుకెళ్తూ ప్రభును స్తుతిస్తూ ఘనపరుస్తాం. కొత్త సంవత్సరం అనేది ప్రతి ఒక్కరికి జన్మదినం. కొత్త సంవత్సరం అంటే చెత్తలాగుండే మన బ్రతుకులను ఉత్తమంగా మార్చుకుంటకు కొత్త సంవత్సరం అందమైన అవకాశం. అంతేకాదు, కొత్త సంవత్సరం ఎలా ఉందంటే మన జీవితము ఎప్పుడో వస్తుందని ఎదురు చూస్తూ కొత్త సంవత్సరంలోకి మనం అడుగుతూ ఉన్నాం. నేటి దినము బెల్స్ కొడుతున్నాయి, వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద న్యూ ఇయర్. కొంతమందికి ఇట్స్ ఎ సెలబ్రేషన్. కానీ కొత్త సంవత్సరం మన కోసం ఎదురు చూస్తుందంట. ఏమో తెలుసా, వీడు ఎలా ప్రవర్తిస్తాడో, ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు వీడిని ఎలా భరించాలో, అలా కాకుండా ప్రభు కొరకు నమ్మకంగా ప్రభు పనిలో ముందుకెళ్ళే బిడ్డలుగా ఉండాలని మనం ఎదురు చూస్తూ ముందుకెళ్దాం. దేవుడు మన జీవితంలో తేదీ మార్పు చూడడం లేదు, కానీ మన జీవితంలో మది మార్పు కోసం దేవుడు చూస్తున్నాడు. యూ వాంటెడ్ టు బి ఎ రెన్యూడ్ పర్సన్. న్యూనెస్ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మన జీవితంలో. కాబట్టి కొత్త జీవితము మన జీవితంలో తేదీ మార్పు కానీ మది మార్పు, క్యాలెండర్ మార్పు కాదు, కానీ క్యారెక్టర్ మార్పు కొరకు ప్రభు చూస్తూ ఉన్నాడు. ఇదే కాలం అరీతిగా చూసుకుంటూ, కాలం దేన్ని తాకినా అది పాతగైతుంది, కానీ దేవుడు నిన్ను తాకితే నూతన జన్మ అనుభవంలోకి మనం ప్రవేశించబడతాం. అందుకని ప్రభు అంటున్నాడు, ఆయన చేతిలో నీ ఉంచబడితే, ప్రభు చేతిలో ఉంచబడిన దావీదుని దేవుడు ఆశ్రయించాడు. దేవుని చేతిలో ఉంచిన అబ్రహామును దేవుడు బహుగా వాడుకున్నాడు. దేవుని చేతిలో వాడబడిన మోషేను బహుగా వాడుకున్నాడు. దేవుని చేతిలో వాడబడ్డ అపోస్తలుగా పౌలుగా మార్చబడినప్పుడు అనేక జనులకు ఆయన సంఘంలోకి ఉత్తరాలు రాయటకు దేవుడు వాడుకున్నాడు. నీ ఉదయకాలము ప్రభు చేతిలో ఉంచుకోవటకు నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన చేతిలో వాడబడటకు నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ రీతిగా ఇష్టపడే బిడ్డల జీవితాలను దేవుడు దీవిస్తాడు. కాబట్టి కాలము నిన్ను తాకినప్పుడు నువ్వు పాతకెళ్ళిపోతావు, కానీ ప్రభు నిన్ను తాకితే యూ విల్ బికమ్ రెన్యూడ్ పర్సన్. నిన్నటి దినము పాస్టర్ గారు వీ బాట్ ఎ కార్ అని చెప్తా ఉంటారు. ఏం కార్ అంటే వీ బాట్ ఎ బెంజ్ కార్. లాస్ట్ డిసెంబర్ 1st బెంజ్ కార్ తీసినప్పుడు అది డిప్రిషియేషన్లోకి వెళ్తూ ఉంది. కానీ ప్రభు నిన్ను తాకినప్పుడు ప్రతిదినము నూతన జన్మే, ప్రతిదినము నూతన క్రిస్మసే, ప్రతిదినము నూతన ఆశీర్వాదాలే నీ మీద ఆయన దయాకిరీటంగా ఉంచుకుంటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ క్రొత్త సంవత్సరంలో ప్రభు నిన్ను నూతనత్వంగా మార్చుటకు మనం ఏం చేయాలి తెలుసా? క్రొత్త విషయాలు మీద దృష్టి ఉంచాలా. క్రొత్త మనుషులతో మనము ఆనందాన్ని షేర్ చేసుకున్నాలా. డూ యూ సెలబ్రేట్ విత్ ద న్యూ పీపుల్? డూ యూ అట్లీస్ట్ విష్ ఏ ఆపోజిట్ హౌస్ పీపుల్? ఈ మనం స్టార్ పెడతాం, పిండి వంటలు చేస్తూ ఉంటాం, సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం, బిర్యానీ వండుతూ ఉంటాం, కానీ ఎదురింటి వైపు చూస్తే గుర్రుని చూస్తూ ఉంటాం. అట్లీస్ట్ సే హలో టు దెమ్ అండ్ విష్ దెమ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గాడ్ విల్ డూ న్యూ క్రియేషన్ ఇన్ దర్ లైఫ్. అందరూ ఈ ఉదయకాలం చూస్తూ క్రొత్త దాన్ని వైపు
దర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాం. క్రొత్త దాని వైపు మనము ఆకర్షితులమవుతూ ఉంటామని మన మాట జ్ఞాపకం చేసుకుంటూ, ఎవరైనా మన జీవితంలో క్రొత్తదనం చూడాలనుకుంటే కమ్ టు ద లార్డ్, ప్రభు వైపు రావచ్చుటకు మనం ఇష్టపడతాం. ఈరోజు మన జీవితంలో ఎన్నో క్రొత్త మార్పులు తీసుకుని వస్తుంది. వాక్యం హెచ్చరిస్తూ ఉంది. మనిషి క్రొత్త బట్టలు వేసుకున్నప్పుడు క్రొత్తగా ఉంటాడు, కానీ ఆ క్రొత్త బట్టలు కొన్ని రోజులకు పాతగిలిపోతుంటాయి. కానీ దేవుడు పై రూపము లక్ష్య పెట్టాడు, కానీ యెహోవా నీ హృదయం లక్ష్య పెట్టుచున్నాడు. నీ లోపల వైపు రెన్యూడ్ బస్సును కానీ ఉంటున్నప్పుడు అది నిజమైన ఆశీర్వాదం. నీ జీవితంలో క్రొత్త జన్మ వచ్చినప్పుడు అది నిజమైన ఆశీర్వాదం అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. క్రొత్త జీవితము క్యాలెండర్ మార్పు కాదు, కానీ నేను ఎంతమంది చెప్పాను, మస్ట్ చేంజ్ అవర్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని మార్చుకున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను గొప్పగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు హృదయాన్ని మార్చిన బిడ్డల జీవితాలు వాడు దెక్కపొల్లికెళ్ళి వాక్యం ప్రకటించను. వాడు గుడ్డి భిక్షకుడుగా ఉండి త్రోపక్కన కూర్చున్నప్పుడు దేవుడు వాడిని తాకినప్పుడు వాడు వెళ్ళి ప్రభు కొరకు సాక్షిగా జీవించను. నిన్ను నన్ను ఎన్నిసార్లు, ఎన్ని క్రిస్మస్లు, ఎన్ని న్యూ ఇయర్లు నీ జీవితంలో జరిగిపోయాయి. ఎన్నిసార్లు ప్రభు నిన్ను దర్శించినప్పుడు ఆర్ యు ఎన్ ఎగ్జాంపుల్? ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు కొరకు మహిమకరంగా ఉండటకు ఇష్టపడుతున్నావా? ప్రభు కొరకు మండే బిడ్డగా నువ్వు ఉంటున్నావా? ఆ రీతిగా ఉండే బిడ్డగా నువ్వు ఉంటున్నప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించి గొప్పవాటిగా, గొప్ప జనముగా, గొప్ప బిడ్డలుగా దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఉదయకాలము ఈ చదవబడిన వాక్యం నుంచి మొట్టమొదట 3 ప్రామిసెస్ నేర్చుకుంటూ తర్వాత 4 ప్రామిసెస్తో మనము ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ప్రభు వైపు చూద్దాం. మొట్టమొదటి, గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. దేవుడు క్రొత్త విషయాలను వాగ్దానం చేస్తున్నాడు. రెండవది, గాడ్ ప్రిపేర్స్ ఫర్ న్యూ థింగ్స్. దేవుడు క్రొత్త విషయాలను సిద్ధపరుస్తున్నాడు. మూడవది, గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. దేవుడు నీ జీవితంలో క్రొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. మనం క్రొత్తదనంతో ఉంటున్నామా? మనం ఒక గులాబీ మొక్క మీ యొక్క గార్డెన్లో పుట్టినప్పుడు, పెంచుకున్నప్పుడు యూ వాంటెడ్ టు సీ ద సేమ్ గులాబీ మొక్క, ఒకటే గులాబీ అదే పువ్వు నెల రోజులు ఉంటే మీకు బోర్ కొడుతూ ఉంది. ఇట్ బ్లాజమ్స్, ఒకరోజు ఎల్లో, ఒకరోజు బ్లూ, ఒకరోజు గ్రీన్ వచ్చినప్పుడు యుల్ బి వెరీ హ్యాపీ అండ్ యూ షేర్ ద న్యూ థింగ్స్. ఎలాగ మా గార్డెన్లో పుట్టిన ఆ గులాబీ మొక్క ఎంత బాగుందని చెప్పగలుగుతాం. ఉదయకాలము గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. ఎందుకంటే క్రొత్తది దేవునికి ఇష్టమైనది అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ద్వితీయోపదేశకాండం వాగ్దానం చెప్పబడిన దేశంలోనికి మీరు అడుగడుచున్నప్పుడు ఇక మీదట ఉండిన దేశం కాదు, యూ విల్ సీ ద న్యూ థింగ్స్ దేర్. నువ్వు కొత్త వాటిని చూడగలుగుతావు నీ వాగ్దాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాటలు చూస్తున్నప్పుడు చదవండి. వీలైతే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 వర్స్ 19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును. అమ్మా ఎస్, నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నీళ్లు పారబోయించుచున్నాను. దిస్ ఇస్ ద న్యూ థింగ్ ఇన్ ద లైఫ్. దేవుని యందు విశ్వాసించబడే జీవితాలు, దేవుని యందు ఆసక్తి కలిగిన జీవితాల్లో నీ జీవితం ఎడారైపోయినప్పుడు కూడా, నీ జీవితము అరణ్య మార్గమైనప్పుడు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మీరు దృష్టించవచ్చు, నా వైపు ఎవరు చూస్తున్నారు? సీ, దే ఆర్ ఆల్ ఎంజాయింగ్, దే ఆర్ ఆల్ సెలబ్రేటింగ్. ఆ పండుగ వాతంలో మనం ఉంటున్నప్పుడు ప్రభు కృప నీ మీద ప్రసరింపజేయను గాక. అందుకనే వాక్యంలో చెప్పబడిన మాటలు, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం చెప్పబడిన మాటలు, ఇదిగో మీ అందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము కదా. ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆయన క్రిస్తులుగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టలుగా జీవించిన బిడ్డల జీవితాల్లో ప్రభు ఒక నూతన క్రియ ప్రారంభిస్తాడు. ఇష్టలుగా జీవించిన బిడ్డల జీవితాల్లో ప్రభు ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటాడు. ఇష్టలుగా జీవించిన బిడ్డల జీవితాల్లో ప్రభు నిన్ను ముదిం వచ్చే వరకు ఎత్తుకుని వాడు నేనే అని చెప్పబడిన మాటలు. యు నో హౌ పీపుల్ ఆర్ passing their time after the retirement. They look for the fellowships, they look for the enjoyment, they look for a prayer, a divine prayer. సంఘములు జరుగుతుంటే వాళ్ళంతగానో ఇష్టపడతారు. డివైన్ ఫెలోషిప్ జరుగుతున్నప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు. డివైన్గా ఆలోచించినప్పుడు వాళ్ళందరూ ముందుకు వస్తారు. కాబట్టి నీ జీవితాన్ని
ఫలభరితంగా మార్చే జీవితాన్ని ప్రభు నేను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. చదువు నాతో పాటు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనము. యెహెజ్కేలు గ్రంథం ఈ ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు దేవుడు ప్రామిస్ చేసి 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 అలసిపోయి ఒక్కరు మాట అనకుండా, వారి కేవలము వారి ఆలోచనలు చెడ్డవని, వారి నాలుక కింద సర్పం విషం ఉందని, వారి జీవితం అంతా పాపంతో నిండుకుందని తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించను. గమనించండి, యెహెజ్కేలు గ్రంథంలో చెప్పిన అద్భుతమైన మాట 36వ అధ్యాయం 26వ వచనంలో, ఇదిగో వారికి నూతన హృదయం అనుగ్రహించదను, వారికి నూతన జీవితం అనుగ్రహించదని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసం గుండెనిచ్చదను. నీ హృదయం కఠినమైపోయిందండి. ఇన్ని సంవత్సరాలు వాక్యం విని 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 అది వినని స్వభావంగా మార్చబడినాం. మన జీవితంలో ఇప్పుడు ఇంతకుముందు సైకిల్ అంటే బాగా అర్థమయ్యేది. ఇప్పుడు పిల్లలకు సైకిల్ అంటే వాట్ ఈస్ దట్ అంటారు. ఎందుకు తెలుసా? సైకిల్ ట్రెండ్ పోయింది. ఇంతకుముందు మా పెద్దలు ఆ మూల నుంచి, వెంకటరమణ కాలం నుంచి, ఇంకొక బీ క్యాంప్ నుంచి, కోల్ సెంట్రల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం రావాలంటే సైకిల్ తొక్కి తొక్కి ఆ రాజ్వేర్ కాడ ఆ సైకిల్ ఆ చక్రం కింద పడిపోతే మళ్ళీ దాన్ని తిరుగా వేసుకొని, దట్స్ కాల్డ్ ఆ యాక్సెల్. ఆ యాక్సెల్లో షార్పెన్ థింగ్స్ ఉంటాయి. గమనించారా? యేసుక్రీస్తుని అంగీకరించి ఉదయకాలం 14 మంది బాప్తిసం ఇచ్చాం. క్రీస్తులోనికి వచ్చినప్పుడు జీవితాల్లో యాక్సిస్ ఆ షార్పెన్ థింగ్స్ ఉంటాయి. పరిశుద్ధాత్ముడు దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు ఏ పాపం నీ జీవితంలో తొంగి చూసినప్పుడు కూడా డోంట్ డూ దాట్, డోంట్ డూ దిస్ అని చెప్తూ వస్తున్నాడు. కానీ మన జీవితంలో అరిగిపోయిన చక్రాలు ఉన్నాయి. వాక్యం విని విని ఆ ముద్దుబారిన జీవితాలు ఉన్నాయి. వాక్యంతో మనం హెచ్చరించబడినప్పుడల్లా అది మామూలేలే. ఇట్స్ యాక్సెస్, ఇట్స్ అవైలబిలిటీ. దిస్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్. దిస్ వీ హ్యావ్ టు గో విత్ ద కమ్యూనిటీ. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ విత్ ద కమ్యూనిటీ, యు ఆర్ అగైనెస్ట్ విత్ ద కమ్యూనిటీ. ప్రభువును ప్రేమించే బిడ్డల జీవితాలు ఉన్నప్పుడు, యేసుక్రీస్తుకు దగ్గరగా జీవించే బిడ్డల జీవితాలు ఉన్నప్పుడు, నీ హృదయం ప్రభుత్వం హత్తుకొని పని జీవినప్పుడు నీవు ఈ లోకానికి దూరంగా తీసుకుని వేయబడతావు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? యు ఆర్ మింగ్లింగ్ విత్ ద కమ్యూనిటీ. ప్రభుత్వం మమే ఉండకుండా ప్రపంచంతో యొక్క లోకంతో మమేకమై జీవిస్తున్నప్పుడు వాక్యం హెచ్చరిస్తూ ఉంది, నీ హృదయాన్ని తీసివేసి, రాతి గుండెని తీసివేసి మాంసం గుండెనిచ్చుటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. మరొక వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనము. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము ప్రభుకు ఎప్పుడో తెలుసు. 15th సెంచరీలో మార్టిన్ లూథర్ గారు రిటాలియేషన్ చేస్తారని, 15th సెంచరీ తర్వాత జాన్ హస్ అండ్ జాన్ ఇంకొక వ్యక్తి బ్యాప్టిస్ట్ మిషన్ ప్రారంభిస్తారని, మెననైట్ మిషన్ ప్రారంభిస్తారని, మెథడిస్ట్ మిషన్ ప్రారంభిస్తారని, అన్నీ ప్రారంభించిన తర్వాత నీ సంఘము నా సంఘము అని కాకుండా, చూడండి, వారి మధ్యలో నేను ఏక మనస్సును కలగచేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించదను. ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానం. మన జీవితంలో ప్రభు వైపు చూస్తే బిడ్డలుగా ఉంటున్నప్పుడు దేవుడిచ్చే గొప్ప వాగ్దానము. హీ వాంటెడ్ టు గివ్ యూ. గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. దేవుడు నీ జీవితంలో క్రొత్త విషయాలను చూడటానికి ఇష్టపడుతున్నాడు. గమనించిన నాతో పాటు ఆయన మన జీవితంలో కొత్త బట్టలు వేసుకున్నట్లుగా క్రొత్త నూతన హృదయాన్ని ఇష్టపడుతున్నాడు. మనము పిల్లలు చదవలేదు, న్యూ అకాడమిక్ ఇయర్లో వెళ్తున్నప్పుడు మనం కొత్త పుస్తకాలు కొనిస్తాం. నాకు తెలిసి చాలామంది పిల్లలు ఇంతకుముందు సెయింట్ జోసెఫ్ స్కూల్లో 8th క్లాస్ నుంచి 9th ప్రమోషన్ అయితే 8th క్లాస్ పిల్లలు వై డోంట్ డొనేట్ యువర్ బుక్స్ టు యువర్ జూనియర్స్ అంటే వాళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు ఎవరు తీసుకోవడంలే. నో, మై డాడ్ విల్ బై న్యూ క్లోత్స్, న్యూ మెటీరియల్ అండ్ న్యూ బుక్స్ ఫర్ మీ అంటున్నారు. ఆ బుక్స్ మీరు కొని ప్రతిసారి మా సంఘం నుంచి ముందర ఎగ్జామినేషన్ హాల్ జరుగుతున్నప్పుడు ఎగ్జామ్ అయితేనే పిల్లలు అతి జాగ్రత్తగా చదివిన పుస్తకాలు
అతి పరీక్ష దీక్షతో చదివిన పుస్తకాలు, రాత్రంతా పుస్తకం తల కింద పెట్టుకొని లైట్ కింద పెట్టుకొని ఎప్పుడు తాగినాడు 10 కాఫీలు తాగి ఇంత బాగా చదివి ఎగ్జామ్ అయిపోతుంది. మీకు ఏమవుతుంది తెలుసా? ఆ పుస్తకాలు మేము చూస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి బస్ ఎక్కుతూనే వాడు పుస్తకాలను బయటికి విసిరేస్తాడు. మన జీవితాలు అలాగుంటున్నాయా? ప్రభు వైపు చూస్తూ ఉంటున్నప్పుడు, ప్రభుతో ఉండే జీవితంలో ఉంటున్నప్పుడు, క్రొత్త విషయాలు ప్రభు చూడాలని ఇష్టపడుతున్నప్పుడు నీ జీవితంలో క్రొత్తవి చూడగలుగుతున్నామా? ప్రభు నీ జీవితంలో నూతన క్రియ చేయటకు ఇష్టపడుతున్నాడు. ప్రభు నీకు నీ జీవితాన్ని నూతన హృదయాన్ని ఇష్టపడుతున్నాడు. ప్రభు నీకు నూతన ఆత్మనిష్టకు ఇష్టపడుతున్నాడు. ఉదయకాలము దేవుడి వాగ్దానం తీసుకుని బిడ్డలుగా దేవుని సన్నిధానం ఉంటూ ప్రభు వైపు చూసి బిడ్డలుగా ఉంటున్నప్పుడు, డూ యూ యాక్సెప్ట్ ది న్యూనెస్? ఆయన క్రొత్తదనాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నావా? ఆయన ఇచ్చే ఆ వాగ్దాన్ని తీసుకుంటూ ఇష్టపడుతున్నావా? రెండవది, ఆయన నీ జీవితంలో గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. దేవుడు నీ జీవితాన్ని నూతన క్రియలుగా చేయటకు ఇష్టపడుతున్నాడు. నూతన క్రొత్త విషయాలను సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని చూడండి, నూతన ఆకాశం, నూతన భూమి ఆయన కలుగజేసినప్పుడు మళ్ళీ ప్రామిస్ చేశాడు. ఆది కాండంలో చేసిన ప్రామిస్, మళ్ళీ ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో చేసిన ప్రామిస్. ఇదిగో కొత్త పేరు నీకు ఇచ్చేదను, నూతన ఆకాశం చెప్పేదను, నూతన భూమిని అక్కడ ఇచ్చును. అక్కడ అద్వితీయ సత్యదేవుడైన నిత్య జీవన దేవుడు అక్కడ ఉండిన వాగ్దానం తెలియపరుస్తున్నాడు. అందుకని గమనించండి, మొట్టమొదటి ఆత్మీయ సత్యం, గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. రెండవది, గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. మూడవది, గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. దేవుడు నీ నుంచి కొత్తదాన్ని కోరుకుంటున్నాడు. ఏం కొత్తదనం చూపిస్తూ ఉన్నాం? పిల్లలు ఎగ్జామ్స్ పాస్ అయితేనే ఇంటికి వెళ్ళి, మమ్మీ పాస్ అయిపోయాను, ఈరోజు నా కోసం ఏం చేస్తూ ఉంటారు. బట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ మస్ట్ బికమ్ ఏ న్యూ పర్సన్. నీవు కొత్తగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కొత్తదనాన్ని చూడటానికి ఇష్టపడుతున్నాడు. మీ మనస్సు మారి నూతన పరచబట్ట వలన రూపాంతరం పొందుడైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మీ మనస్సు మారి దేవుని మయపరుస్తుందా? నీ మనస్సు మారి ప్రభుతో మమైక్యం ఉండగలకి ఇష్టపడుతున్నామా? మన జీవితంలో మన మనస్సు మారి అంటే ఎలాగ తెలుసా? ఈ ఒక్కరోజు కాదు, రక్షణ పొందిన ఆ రోజు మనస్సు మారిన బిడ్డలుగా ఉంటున్నాము. దేవుడు అంటున్నాడు, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే. ప్రతిదినం నీ జీవితంలో క్రొత్తదాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. నూతనత్వం పొందాలంటే ఆ ఒక్కరోజు రక్షణ. అందుకనే దేవుడు యేసు ప్రభుల వారు పేతురుతో చెప్పిన మాటలు, పేతురు, నేను నీకు ఒకసారి బాప్టిజం ఇచ్చాను, ప్రతిదినము నీవు కాళ్ళు కడుక్కొని ప్రతిదినము నీవు నీ జీవితంలో నూతనత్వం పొందాలంటే అపొస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాట, దినదినము ఆయన స్వరూపమునకు ఎదిగి బిడ్డలో ఉండాలా, దినదినము ఆయన రూపంలోనికి మారాలా, దినదినము నిన్ను చూచిన వారు క్రీస్తును పోలిన బిడ్డలుగా ఉండాలా. మనం ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాం? వీళ్ళు మామూలేలండి, ఆదివారం భలే బాగుంటారు, క్రిస్మస్ రోజు భలే బాగుంటారు, పండుగ రోజు భలే బాగుంటారు, మిగతా రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వెళ్ళలేమండి. మన జీవితంలో వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. దేవుడి నుంచి ఏం కోరుకుంటున్నాడు? గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనంలో, మా బాహ్య పురుషుడు కృషించిపోయినప్పుడు కూడా, చదువుని నాతో పాటు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. థ్యాంక్ యూ. బాహ్య పురుషుడు నశించినప్పటికీ కూడా అంతరంగమున్న పురుషుడు నూతనత్వం పొందాలా. అందుకని గమనించండి, దేవుడు నూతన విషయాలను వాగ్దానం చేశాడు. దేవుడు నూతన విషయాలను సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నూతన విషయాలు నీ నుంచి కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? 2021లో బాప్తిసం పొందావు, 1995లో బాప్తిసం పొందావు, 1995 నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఫలములు ఫలించావు? ఏపుగా ఎదిగిన చెట్లులాగా ఉంటున్నామా? ఫలములు ఫలించే బిడ్డలాగా ఉంటున్నామా? దేవుడు నిన్ను వెదక వచ్చినప్పుడు, నీ నుంచి ఫలములు వెదకున్నప్పుడు, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, నీ వైపు చూసినప్పుడు నువ్వు ఫలములు ఫలించే బిడ్డగా ఉంటున్నావా? ఏపుగా ఎదిగాం, పచ్చని చెట్లుగా ఉంటున్నాము, కానీ ఫలములు లేని బిడ్డలుగా ఉంటే ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ నుంచి. ఇదిగో ఇంకొక సంవత్సరం ఆ చెట్టు వేరున గొడ్డలి వంచబడింది, తీసివేయమని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ తోటమాలి అంటున్నాడు, ఇదిగో ఇంకొక సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు
మనం ఎదిగి 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 ఎంట్రుకలు తెల్లగై ఇంకా డై వేసుకుని ఇంకా బాగా చూడడానికి ఇష్టపడుతున్నాం, కానీ మన జీవితంలో ఫలము లేని మన జీవితాలు ఎందుకండి? ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎ న్యూనెస్. గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలము మనం దేవుడు ఏమని చేస్తున్నాడు తెలుసా? మన జీవితాలను నూతనత్వంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే రక్షణలో మనం ఎదిగి అభివృద్ధి పొంది అనేకులకు మార్గదర్శకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. రక్షణ నూతన స్వభావం అంటే మన జీవితంలో ఏ రీతిగా చూస్తూ ఉన్నాం? ఒక పాముతో ఒక వ్యక్తి పోలుస్తున్నాడు ఒక క్రైస్తవ జీవితాన్ని. ఒక పాము సంవత్సరానికి దాదాపు 7 నుంచి 8 సార్లు కుబుసం వదులుతుందంట. 7 నుంచి 8 సార్లు. అది వదిలినప్పుడల్లా చాలా కష్టపడుతూ ఉంది. ఆ పాము తన తలను తీసుకుని వెళ్ళి ఒక బండరాయి కొట్టి దాని కుబుసంనంతా తీసివేసుకొని బయటకు వచ్చినప్పుడు అది ఎంతగానో సంతోషపడుతుంది. అది మాకు వాక్యం హెచ్చరించబడుతూ ఉంది. దాని స్వభావం మార్చబడుతుంది, కానీ దానిలో ఉన్న విషం మార్చబడడం లేదు. దాని స్వరూపం మార్చబడుతుంది, కానీ లోపల ఉండే ఆ విషంను తీసివేయలేదు. కొన్నిసార్లు వాక్యంలో హెచ్చరించబడుతూ ఉంది, సర్ప సంతానమా, బాప్తిసమిచ్చు యోహాను సెలవిచ్చిన మాట, ఇదిగో శాస్త్రులైన పరిసయ్యులారా, మీరు ఒక వ్యక్తిని ప్రభు వైపు మరలించాలంటే వాని మీద పెద్ద బండరాయి పెట్టి ఆ సంఘం చుట్టూ తిరిగి వచ్చి దెన్ కమ్ టు ద చర్చ్ అంటున్నారు. మనం ప్రభు వైపు చూసి బిడ్డలుగా ఉంటున్నప్పుడు డూ యూ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్? ప్రభు కొరకు నువ్వు ఒక సాక్షిగా జీవిస్తున్నావా? నువ్వు ఒక మాదిరికరమైన జీవితం జీవించినప్పుడు అది నిజమైన రక్షణలోనికి నడిపించే మాట. అందుకని అపొస్తలుడైన పౌలు రాస్తూ మాకు పై స్వభావాన్ని మనం మార్చబడాలంటున్నాడు. స్వభావం మార్చబడాలా, స్వరూపం మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన జీవితంలో ప్రభు పైకి చూసే క్రైస్తవులు ఉండకుండా, ఆదివారం క్రైస్తవులు ఒకలాగా, పండగలో ఒకలాగా, పైకి వందనములు పెట్టి లోపల తెచ్చుకునే మనుషులా కాకుండా పైకి అందరిని విష్ చేస్తూ మనందరికీ పెద్ద బైబిల్ పట్టుకొని చూపలుగా ఉంటూ ప్రభు కొరకు నూతనత్వాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని బాప్తిసమిచ్చు యోహాను చెప్పాడు, సర్ప సంతానమా, నువ్వు ఫస్ట్ చేంజ్ యువర్ క్యారెక్టర్, నువ్వు మార్చుకొని ప్రభు మన వైపు చూస్తున్నప్పుడు ఎందుకని గమనించున్నాడు. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. ఆయన వాగ్దానం చేశాడు, ఇస్తూ వస్తున్నాడు. గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. దేవుడు నీకు కొత్త విషయాన్ని సిద్ధపరుస్తున్నాడు. అండ్ గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. మన జీవితం నుంచి ప్రభు కోరుకుంటున్నాడు మన స్వభావము, మన స్వరూపం మార్చబడి ప్రభు మీద ఆధారపడి జీవించే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనలో ఉండే విషమును, పాప స్వభావాన్ని తీసివేసుకొని ప్రభు వైపు చుంటకు మనం ఇష్టపడటకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకని నూతన స్వభావము, నూతనత్వం కలిగి ప్రభులో ఉండకు ఇష్టపడే బిడ్డగా ఉంటున్నావా? మన హృదయం మార్చబడి మన మాంసం గుండెని తీసివేసి రాతి గుండెని తీసివేసి మాంసం గుండె ఇచ్చే బిడగాను ఉంటున్నప్పుడు ప్రభుతో ఉండే బిడగాను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే మన నూతన స్వభావం కొరకు ప్రయత్నం చేయాలా, నూతన స్వరూపం కొరకు ప్రార్థన చేయాలా? మనం ప్రయత్నం చేసేలా ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రెండు జరిగిన రోజు దట్స్ న్యూ ఇయర్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ప్రతి విశ్వాసికి అది నిజమైన నూతన జన్మ అనుభవం. ఈ రెండు జరిగినప్పుడు ఎన్ని పండగలున్నా, ఎన్ని బట్టలు వేసుకున్నా, ఎన్ని పిండి వంటలు చేసినా, ఎన్ని సున్నాలు కొట్టినా, ఎంత భవనములున్నా, ఎన్ని బిల్డింగ్లున్నా, అన్నీ ఉన్నా యేసు లేనిది సున్నా. చిన్నప్పుడు మేము ఒక పాట పాడేవారం, మనులు మాణిక్యములు ఎన్నున్నా, మధుల యేసు లేకున్నా, ఎన్ని ఉన్నా అన్ని సున్నా. వాక్యంలో హెచ్చరించే మాటలు, రక్షణలో స్వభావంలో మార్చబడే విశ్వాసంగా ఉంటున్నావా? రక్షణ స్వభావంలోకి ప్రతిరోజు ప్రయత్నం చేసి బిడ్డగా ఉంటున్నావా? ప్రతిరోజు రక్షణ స్వభావంలోకి మార్చబడాలంటే ప్రతిదినము బైబిల్ చదవడం నేర్చుకుందాం. మనం ఈరోజు నాకు తెలిసి కొంతమంది ఇళ్ళలో కొత్త క్యాలెండర్ పెట్టింటాం. అంత మాత్రం కాక క్యాలెండర్ పక్కల ఒక డిజైన్ వేస్తాం. ఈ రోజు నుంచి ఐ విల్ రీడ్ బైబిల్ ఎవ్రీడే. ఆ బైబిల్ను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాం. కానీ చదువుతామా? ఒక రోజు, 2 రోజు, 3 రోజు మత్తయి సువార్త మొదటిదేమో వచ్చేటప్పటికి అబ్బాయి బైబిల్ అవుద్ది అంటాం. జీనియాలజీ 40 వంశస్థుల ఆ చరిత్రను చూసి ఇంకోసారి బైబిల్ ముట్టుకోం. మన జీవితంలో ఆ సమయాల్లో మనం మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని ప్రభు మన నుంచి కోరుకునేది నూతనత్వాన్ని, అలాగ జీవించే బిడ్డలుగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అందుకని
మనం చాలాసార్లు పై స్వరూపాన్ని వదిలివేసి లోపల స్వరూపాన్ని అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు, పై రూపమును కాదనమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అలా గమనించండి, హబక్కూకు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో ప్రభువా, ఇదిగో నీ జీవితంలో నాకు నూతన హృదయాన్ని కలగజేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక భక్తుడు సెలవిస్తున్నాడు, 51వ కీర్తన 10వ వచనంలో చదువుదాం. కీర్తన 51, దావీదు రాసిన కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును స్థిరంగా పుట్టించుము. మన జీవితాలు ఎట్లాంటివి తెలుసా అండి? చంచలమైన హృదయాలు. ఉదయం లేచి బాగుండాలనుకుంటాం, 10:30కు మళ్ళీ వదిలి అనుకుంటాం. సాయంత్రం కల్లా చర్చికి వెళ్ళాలనుకుంటాం, రేపటి దినం బోధంలే అనుకుంటాం. వి పోస్ట్పోన్ ద థింగ్స్, వి పోస్ట్పోన్ ఎవ్రీథింగ్. మన జీవితాలు స్థిరమైన జీవితాలు కాదు, చంచలత్వమైన జీవితాలు. అలాగా చంచలత్వంగా ఉండకుండా స్థిరంగా ఉండాలని మన ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. అందుకని నూతనత్వం కొరకు ప్రార్థన చేయాల. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడంట. ఆ స్కూల్కి వెళ్ళిన సోషల్ టీచర్ చెప్పింది, భూమి ఎలాగుందిరా అంటే అందరూ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పాలా. భూమి ఎలాగుంది అంటే టీచర్ ముందు ఆన్సర్ రాస్తుంది, భూమి గుండ్రముగా ఉండును అని చెప్తుంది. అప్పుడు అందరూ ఆ డాష్లో భూమి గుండ్రముగా ఉండును అని రాస్తారు. వాడి ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకుంటూ, మీకు తెలుసా పిల్లలు చిన్నప్పుడు ఒకలాగా చదివేవారు, కిందికి పైకి ఊక్కుంటా భూమి గుండ్రంగా ఉండును, భూమి గుండ్రంగా ఉండును అంటే వాళ్ళ ఆయన ఇంట్లోకి వచ్చినట్ట. ఒరే, ఎవరో నీకు చెప్పింది భూమి గుండ్రంగా ఉండని? యాడుంది? హైదరాబాద్లో ఉందా? లేకుంటే హైదరాబాద్లో ఉందా? విజయవాడలో ఉందా? చెన్నైలో ఉందా? గుజరాత్లో ఉందా? ఢిల్లీలో ఉందా? యాడుంది? భూమి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, నేను కూడా పొలం పని చేస్తున్నా, భూమి సమానంగా ఉంది అని చెప్పాడంట. అప్పుడు వాడు భయపడిపోయాడు. నాన్న, మా టీచర్ చెప్పింది భూమి గుండ్రంగా ఉండునని. వాళ్ళ నాన్న అన్నాడు, నో, భూమి సమానంగా ఉంది అన్నాడు. అప్పుడు వాడు భయపడిపోయాడు. వెంటనే టీచర్తో చెప్పాడు, లేదు టీచర్, మా ఫాదర్ చెప్పాడు భూమి సమానంగా ఉందని. అప్పుడు ఉన్నాడంటే, లేదు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే అందరు లేచి భూమి గుండ్రంగా ఉందంటే వీడొక్కడు సమానంగా ఉందన్నాడు. అప్పుడు వాడిని లేపి నిలబెట్టి, వాట్ ఈజ్ యువర్ ఫాదర్? మీ డాడీ ఏం చేస్తాడు? ఫార్మర్. పోయి చెప్పు భూమి గుండ్రంగా ఉందని. వాడి ఇంటికి వెళ్ళాడు, డాడీ భూమి గుండ్రంగా ఉందంట. లేదు అందుకనేరా చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు బాగా చెప్తారన్నాడు. అది చాలా నాటుకుపోయింది. వాడు మళ్ళీ స్కూల్కి వచ్చాడు, టీచర్ మా నాన్న అన్నాడు, చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారని. అప్పుడు వాళ్ళ టీచర్ చెప్పింది 2 బెత్తలేసి దెబ్బలేసి, ఊరే మేము చదువుకున్నాం, బీఈడి ఎంఈడి చదివి శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు చెప్పి మేము చెప్తుంటే అని. వాడు సరే అనుకున్నాడు, ఇంటికి వచ్చాడు, తలగెక్కున్నాడు, ఇంటికాడ ఆలోచించాడు. దెన్ వన్ నైట్ హీ బికేమ్ ఇంటెలిజెంట్ మ్యాన్. వాడున్నాడు, ఇంట్లో చెప్పాడు భూమి సమానంగా ఉందన్నాడు. స్కూల్కి వెళ్ళి ఉన్నాడు, భూమి గుండ్రంగా ఉందన్నాడు. వీడు స్థిరుడా అస్థిరుడా? మన జీవితంలో ఎలాగుంటున్నాం? సంఘంకి వచ్చేటప్పటికి క్రమశిక్షణలో బైబిల్, పెద్ద బైబిల్, పాస్టర్ పాడుతున్నాం, కమ్మాలే ఫేత్ఫుల్, ఇంకా మంచి మంచి పాటలు పాడతాం. ఇంటికి వచ్చేటప్పుడు బైబిల్ ఇసిరేస్తే అది బ్యూరో మీద వేంటది. మళ్ళా సంవత్సరం వరకు కొన్నిసార్లు దుమ్మే దిగారు. మన జీవితంలో ప్రభు కోరుకునే నూతనత్వం, ప్రభు కోరుకునే ఆ నూతన విధానం, ప్రభు కోరుకునే ఆ నూతన హృదయం నీ జీవితంలో ఉందా? అందుకనే గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్ అండ్ గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్ అండ్ గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. మన జీవితంలో ఆ రీతిగా ఉండే బిడ్డల జీవితాలను దేవుడు దీవించి ఆశ్రయించిన కాక. నిజమైన విశ్వాసి నూతనత్వం కొరకు ప్రయత్నం చేస్తాడు. నిజమైన విశ్వాసి నూతన స్వభావం కొరకు ప్రార్థన చేస్తాడు. కాబట్టి మన జీవితంలో పాము కుసుమల కుబుసాన్ని వదిలినట్టు వదిలివేయకుండా మన లోపల ఉండే విషయాన్ని తీసివేసి ఇటకు అద్వితీయ సత్యదేవుడు ఈ లోకానికి వచ్చిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే హీ కేమ్ డౌన్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. యోహాను లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దాన్ని వెదకి రక్షించటకు అని ఈ లోకానికి వచ్చాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం, నిన్ను నూతనత్వంగా మార్చిన తర్వాత నీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. కొంతమంది లాస్ట్ వీక్ ఇంగ్లీష్ సర్వీస్లో పల్లపాటి శామ్యుల్ గారు చక్కని వాక్యం చెప్తే ఒక మాట చెప్పాడు,
ప్రభువుతో అతకబడి జీవించకుండా ఉండే వీళ్ళ జీవితాలు వారు ఎండిపోతారు. మీకు తెలుసు, ఎండిపోయిన ఆ కొమ్మలను తీసి బయట పారవేయబడును అనే వాక్యం రాయబడింది. కానీ మన సంఘాలు బయట పారేయలేం. వారు సంఘంలోనే ఉంటారు కానీ ఎండిపోయి ఉంటారు. సంఘంలోనే ఆనుకొని ఉంటారు కానీ వాళ్ళు కొమ్మలు ఫలించవు. సంఘంలోనే ఉంటారు కానీ వారి జీవితంలో ఫలములే ఉండవు. అందుకని విదర్డ్ అండ్ గివెన్ గో అవే, కానీ విదర్డ్ కానీ మనం అట్లే ఉంటాం. పుత్తూరు కట్టు కట్టిన తర్వాత వారి చెయ్యి పుత్తూరులాగా గట్టిగా ఇరిసి వాడిని వెల్లూరు హాస్పిటల్ తీసుకుపోతారంట. హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు వాని చెయ్యి ఎండిపోయి ఉంటుంది. హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు వాని చెయ్యి ఇరిగిపోయి ఉంటుంది. ఇంకా ఇర్రిపేరబుల్. ఇంకొకసారి ఆ 2 నర్వ్స్ ఏం చేయలేని స్థితిలో ఉంటాయి. వాక్యంలో హెచ్చరించే మాటలు, నూతన స్వభావం కలిగి గాడ్ ఎక్స్పెక్ట్స్ న్యూ థింగ్స్ ఫ్రమ్ అవర్ లైఫ్ అండ్ గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్ ఫ్రమ్ అవర్ ఫ్యూచర్. ఆ రీతిగా ఉండే బిడ్డల జీవితాల్లో ప్రభు నూతనత్వాన్ని కోరుకుంటున్నప్పుడు అతుకబడి జీవించి పాత జీవితాన్ని స్వస్తి చెప్పి, పాత ఆలోచనలు, పాత అలవాట్లు అన్ని వాటికి స్వస్తి చెప్పి నూతన వాటి కొరకు మనము పైకి వెళ్ళుటకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకని ఇవి జరిగినప్పుడు ప్రభువును దీవించి ఆశ్రయించుతాడు. అందుకని మనము ఇంకా మంచి పాటలు పాడతాం. యేసు చేతిలోన కథలు నా జీవితం. ఎక్కడ దొరుకుతున్నారు మీరు? యేసు చేతికి దొరకడమే లేదు. మీరు అసలు ఆయన పట్టుకుంటే కూడా మీరు పారిపోతున్నారు. ఎంతసేపు సంఘం నుంచి ఆయన చేయి బయటకు రాదు సార్, నీకు తెలుసు. గేట్ వరకే ఆయన చేయి వచ్చేది, గేట్ తర్వాత నా ఇష్టం. యేసు చేతిలోన కలదు నా జీవితం. దేవుడు నిన్ను యేసు చేతిలో ఉన్న జీవితాన్ని నువ్వు ఆశీర్విస్తాడు. యేసు చేతిలో నువ్వు బాగుగా ఉంటకు ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను బాగు చేయాలంటే గమనించండి, దేవుని చేతిలో ఉంటే నువ్వు బాగవుతావు. దేవుని చేతిలో ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తూ, దేవుని చేతిలో ఉండేది అది తప్పకుండా ఆయన స్వస్థపరుస్తాడు. ఎలాగో స్వస్థపరుస్తాడంటే ఆయన చేసే ప్రామిస్ తెలుసా? ఆయన నిన్ను పట్టుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు. కానీ ఆయన చేతిలో ఆయన పట్టుకోలేదంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు బాగలేవు అని లెక్క. కాబట్టి గమనించండి, దేవుడు నిన్ను బాగు చేయాలని పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనే దిగి వచ్చను, ఆయనే నిన్ను దర్శించను, ఆయనే నీ దగ్గరకు వచ్చాడు, నీ పేరు పెట్టి పిలిచను, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆయన తిబెరియా ఆ సముద్ర తీర ప్రాంతం నడుస్తూ చెప్పాడు, పేరు పెట్టి పిలిచాడు. హీ కాల్డ్ దెమ్ టు బికమ్ అ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. ఇక మీద నిన్ను మనుషులను బట్టి జాలులుగా చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనం తెలిసి కూడా మనం ప్రభువును మనము వెంబడించే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసు చేతిలో నువ్వు ఉంచుకున్నప్పుడు నువ్వు అరిచినా, గీపెట్టినా, నువ్వు ఎంత అరిచినా కూడా ఆయనను పర్ఫెక్షన్కు తీసుకునేటకు ఇష్టపడుతున్నాడు. అందుకని ప్రభు చేతిలో ఏదైనా ఉన్నటువంటి కూడా అట్ విల్ బికమ్ పర్ఫెక్షన్. ఆ పర్ఫెక్షన్ కొరకు ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయనను వదిలిపెట్టడు. అందుకనే మంచి పాట పాడతాం. ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన మనలో ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడుగా నిన్ను వెంబడిస్తున్నాడు. ఇమ్మానుయేలు దేవుడుగా అద్దరికి వెళదామని పిలిచిన దేవుడు నీతో పాటు వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆవులి ఒడ్డుకు చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆవులి ఒడ్డున నీకు మరొకసారి హీ ప్రిపేర్స్ బిర్యానీ ఫర్ యూ టు ఈట్. అందుకని నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలం మరొకసారి దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు గమనించండి. నాతో పాటు చదువుదాము. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం గమనించండి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. థ్యాంక్ యూ. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఆ దినం వరకు ఆయన కొనసాగించిన. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అంతం వరకు కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఒకసారి ఒక పెయింట్ వేశాడంట. ఏం పెయింట్ వేసాడు? యేసును ఒకటి పట్టుకున్నట్టు. కానీ ఆ పెయింటర్ ఆయన అన్నాడంట, ఐ డిడ్ ఎ రాంగ్ థింగ్. ఎందుకంటే యేసు చేతిని నేను పట్టుకుంటే నా ఇష్టం వచ్చినప్పుడు వదులుతా, నా ఇష్టం వచ్చినప్పుడు పట్టుకుంటా. అందుకని యేసే నన్ను పట్టుకుంటే నేను ఎప్పుడూ విడబడను. యేసు నన్ను పట్టుకొని నడిపిస్తున్నాడు. యేసు నన్ను పట్టుకొని అవులి ఒడ్డుకు తీర్చుకు ఇష్టపడుతున్నాడు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నేను ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాడు. సంవత్సరం అంతట్లో మీరు వెళ్ళు, ఆ కొండలు లోయల్లో నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు.
కొండల మీద ఉన్నప్పుడు ప్రభుని స్తుతించండి, లోయలో ఉన్నప్పుడు ప్రభుకు దగ్గరగా నడవండి. అది దేవుడిచ్చే ఒక గొప్ప వాగ్దానం. కాబట్టి ఈ సత్క్రియని మీలో ఆరంభించిన దేవుడు నూతనత్వమును అన్నది క్రైస్తవ జీవితంలో ఒక ఫ్యాక్ట్. నూతనత్వం అన్నది క్రైస్తవ జీవితంలో ఒక యాక్ట్. ఈ రెండు లేకుండా, నూతనత్వము మన జీవితంలో రెండు లేకుంటే అదొక ఫేక్. కాబట్టి గమనించండి, నూతనత్వము క్రైస్తవ జీవితంలో ఒక ఫ్యాక్ట్, నూతనత్వం అనేది క్రైస్తవ జీవితంలో ఒక యాక్ట్. ఈ రెండు లేకుంటే నూతనత్వంగా మనం ఉంటున్నామని, ఈ ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడుస్తున్నామని, అన్యోన్య సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనం ఆయన కింద ఉండము. దట్స్ అ ఫేక్. యు ఆర్ జస్ట్ యాక్టింగ్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్. మనం యాక్షన్ చేస్తూ ఉన్నాము యేసుని వెంబడిస్తున్నట్టు. అందుకని నూతనత్వం పొందిన బిడ్డల జీవితాల్లో మనం ప్రాముఖ్యంగా మన సంఘంలో ప్రభు కొరకు నూతనంగా జీవించే బిడ్డలుగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రభు కొరకు మంచి జీవితం కట్టబడాలని మేము ఆశిస్తున్నాము. కాబట్టి ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అలాంటి నూతన పరచుటకు దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఆ రీతిగా నడిస్తే అట్టి వారిని బాగు చేయడము అసాధ్యము. మన జీవితంలో ప్రభు నూతనత్వాన్ని ప్రయత్నం చేస్తుంటాడు. ఒక విశ్వాసి నూతనత్వం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరి ఆ రీతిగా ఉండాలని ప్రభు మన జీవితం నుంచి కోరుకుంటున్నాడు. అలాగా జీవించిన బిడ్డల జీవితాలు ఒక ముగ్గురు చూసుకొని మనం ఇంకా లోపలికి వెళ్దాం. మొట్టమొదటిది, లోకమంతా యాకోబు వైపు చూసింది మోసగాడని, కానీ ప్రభు ఆయన పుట్టకముందే యాకోబును ఇశ్రాయేలుగా చూచాడు. ఇశ్రాయేలుగా చూచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలుగా చూచి అతన్ని దేవుడు దీవించాడు. గమనించండి, ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద కుమారుడు చిన్న కుమారునికి దాసుడగును అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దేవుడు యాకోబును ప్రేమించను, ఏశావును ద్వేషించను. మన జీవితంలో గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్ అండ్ గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. రాహాబును అందరూ ఒక వేశ్యలాగా చూశారు, కానీ దేవుడు రాహాబు వైపు చూసినప్పుడు ఆమె జీవితంలో ఒక వంశావళిలో ఒక లైన్ ఆఫ్ డేవిడ్ లైన్ చూశారు. మన జీవితంలో ఆ రీతిగా ఉంటున్నామా? ప్రభు ఆమె విశ్వాసాన్ని చూశాడు, ప్రభు ఆమెను ఆశీర్వించాడు. పేతురు జీవితంలో అందరూ పిరికివాడు అనుకున్నారు, కానీ పేతురు జీవితంలో ప్రభు చూచాడు. భూమి పునాదులు వేయబడకుంది ఒక ధైర్యవంతుని. హీ బికేమ్ ఏ విక్టోరియస్ పర్సన్. ఆయన అందరి ముందు లేచి వాక్యం ప్రకటించినప్పుడు ఒక్క దిన మందే 3,000 మంది ప్రభుని అంగీకరించారు. మన జీవితంలో ఆ రీతిగా ఉంటున్నామా? యేసు చేతిలో నీవు చేతిలో ఉంచినప్పుడు, యేసు చేతిలో నీవు నడిచినప్పుడు, యేసుతో ఉన్నప్పుడు నీ జీవితం గొప్పగా ఆశీర్వదింపబడతా ఉంది, నీ జీవితం గొప్పగా దీవించబడతా ఉంది మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రూత్ టక్కర్ అని ఒక వ్యక్తి ఒక పుస్తకం రాస్తూ అంటున్నాడు, పేతురు గురించి రాస్తూ పేతురు ఆయన యేసుని ఎరగనని ముమ్మారు బొంకినప్పుడు, పేతురు యేసుని ఎరగనని ముమ్మారు బొంకినప్పుడు, యేసుక్రీస్తు ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఎప్పుడు పేతురు ఆ వీధిలో నడిచినా కూడా ఏ పీటర్ అంటూ కోడిలాగా అరుస్తారంట. ఆ పేతురు ఆ మాట విన్నప్పుడల్లా ఏడుస్తూ ఉన్నాడు. పేతురు ఆ మాట విని ఏడుస్తూ రూత్ టక్కర్ రాసిన పుస్తకంలో ఆయన రాస్తూ ఆయన ఏడుస్తూ ఆ కంటి చార్లు ఆ రీతిగానే ఉన్నాయంట. చనిపోయేటప్పుడు కూడా ఆయన అన్నాడు, నేను యేసులాంటి వాడిని కాదు, యేసులాగా నన్ను సిలువ వేయద్దండి అని నన్ను తలకిందులుగా సిలువ వేయని చెప్పిన ధైర్యశాలి అయిన పేతురు. అందుకని ప్రభు అన్నాడు, పేతురు నీవు కేఫా అనబడదు, నీ మీద నా సంఘాన్ని కడతాను. ఇదే కాలము ప్రభు వైపు చూస్తున్నప్పుడు నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? నువ్వు ప్రభు వైపు చూస్తూ నువ్వు జీవితాన్ని ప్రభు జీవితంలో అంచుపెట్టుకుని నువ్వు జీవించినప్పుడు అది నిజమైన విశ్వాసం మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. గాడ్ గివ్స్ యూ ఎ న్యూ యాక్ట్ ఇన్ యువర్ లైఫ్. న్యూ లైన్ దేవుడు ఇచ్చినప్పుడు ప్రభు కొరకు జీవించబడగా ఉంటున్నావా? టు రెన్యూ ఎవ్రీథింగ్ అని మాట చూస్తున్నాం. ఇదివరకున్న అబద్ధాలు, ఇదివరకున్న దొంగతనాలు, ఇదివరకున్న బిడియం, ఇదివరకున్న నటించే తత్వం, ఇదివరకున్న ఆశయాలన్నీ వదిలివేసి నిన్నటి దినం స్వస్తి చెప్పి ప్రభు కొరకు నేను వెంబడిస్తా అని వాగ్దానం చేసిన బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వారికి దేవుడు ఇచ్చే ప్రామిస్, ఇమ్మానుయేలు దేవుడుగా నీతో నడుస్తాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడు ఆయనే, చంకబెట్టుకున్నవాడు ఆయనే. కానీ బ్యూటిఫుల్ వర్డ్స్ అదే 139వ కీర్తన. ఆయన నీ పిండమునయుడుగా ఆయన కన్నులు చూచెను,
చివరి దినం వరకు నేను ఎత్తుకున్నవాడు ఆయనే. అంత గొప్ప దేవుడు నీతో ఉండగా అది ఫ్యాక్ట్ అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రెండవ వాక్యం చెప్పురా అంటే 2 × 2 4, 3 × 3 6 అని చెప్తాం. అది ఫ్యాక్ట్. కానీ మనము ఫేక్గా జీవించదని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ థింగ్ అని మాట జ్ఞాపకం చేస్తాం. రక్షణ పొందిన జీవితాలు ప్రభుకు నిజంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాను. అందుకని దేవునినందు నీవు ఉన్నప్పుడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. అందుకని మన అంతరంగ పురుషుడు బలహీనమైనప్పుడు కూడా ఆంతరంగ లోపల ఉన్న పురుషుడు ప్రభు అంతరంగ పురుషుడు బలపరచబడను, బాహ్య పురుషుడు క్షీణించను. మన జీవితంలో ప్రభు వైపు ఆ రీతిగా ఉండే బిడ్డల జీవితాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పేతురు ఇంకో మాట కూడా సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే బాహ్యమందున్న అలవాట్లు మానుకొని, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్క్రిప్చర్స్. మీరు చదివితే చాలా బాగుంటుంది. ఎలా ఉంటాయో తెలుసా? జడలు అల్లుకుంటాయు, బంగారు నగలు పెట్టుకుంటాయు. అంటే ఇవన్నీ పైకి అలంకారములు. ఈ అలంకారములు కాక ప్రభు పేతురు చెప్పే మాటలు సాధువైనట్టు, మృదువైనట్టు, ప్రభుకు ఇష్టమైన జీవితము, ప్రభుకు ఇష్టమైన ప్రవర్తన కలిగి నిజంగా ఉన్నప్పుడు అది నిజమైన అలంకరణ. గాడ్ దేవుడిని నీ వైపు చూసినప్పుడు ఏం చూస్తున్నాడు? అంతరంగమున్న పురుషుడు, అంతరంగమందున్న నీ జీవితము ప్రభుకు తేట తెల్లంగా కనిపించినప్పుడు ఆ రీతిగా ఉంటే అది నిజమైన ఆశీర్వాదము. ప్రభు చేతిలో ఉంటే అది నిజమైన ఆశీర్వాదం మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే స్వచిత్తుడై, తెలుసా ఆయన ఒక వ్యక్తి స్వచిత్తుడై కూర్చుని ప్రభు వెంబడించాడు. స్వచిత్తుడై వాడు వెళ్ళి దెక్కబడిలో వాక్యం చెప్పాను. ఒక్కసారి స్వస్థత పొందితేనే వాడు ప్రభుని గురించి అనేక ఊర్లకెళ్ళి వాక్యం చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? అందుకనే యు ఆర్ గివెన్ కమిషన్ దిస్ మార్నింగ్. 14 మంది మీరు ఏడుకనే పోతారు బిడ్డ, యు మస్ట్ కమ్ బ్యాక్ టు ద చర్చ్. అండ్ ఎవ్రీ మంత్ నూతనంగా బాప్తిసం పొందిన బిడ్డల జీవితాలకు ఒక క్లాస్ ఉంటుంది. వారు ఎక్కడికి పోకూడదు, ఇక్కడనే ఉండాలి, ప్రభులో నడచాలా, ప్రభుతో నడిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకనే మనం జీవితాల్లో నూతనత్వం పొందాలంటే 4 ప్రామిసెస్ చెప్తా ఉన్నా. ఒకటి, ఉదయకాలంన బైబిల్ చదవాలా, ఉదయకాలంన మోకాళ్ళ ప్రార్థన చేయాలా, ఉదయకాలంన ప్రభుతో గడిపే సమయము. ఎన్ని గంటలు మనం ప్రభుతో గడుపుతూ ఉన్నాం. అందుకని ఒక భక్తుడు అంటున్నాడు, వాడు ఒకప్పుడు సెమెట్రీలో కూర్చున్నాడు, ఒకప్పుడు వాడు ఆ సమాధిలో కూర్చున్న వ్యక్తి ఈరోజు కుటుంబంతో ప్రభుని ఆరాధిస్తున్నాడు. మన జీవితంలో అలాంటి మార్పు ఉందా? మనం కుటుంబంలో ఉంటూ సమాధుల వెంబడి తిరుగుతూ ఉన్నాం. కుటుంబంలో ప్రభుతో ఉంటూ మన జీవితాలు వ్యక్తిగతంగా ప్రభుతో అలికలేని జీవితాలుగా ఉంటున్నాయి. అందుకని నికీ క్రూజ్ అనే ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఈ క్యాలెండర్ మార్పు కాదు కానీ నీ క్యారెక్టర్ మార్పు కావాలా, ప్రభు నీ మదిలో ఉండాలా, తేదీ మార్పు కాదంటున్నాడు. అందుకని 2024 ఇంతవరకు ఒక హిస్టరీ, బట్ 2025 ఈజ్ ఎ మిస్టరీ. ఆ మిస్టరీ గురించి మన వాక్యం చదువుకొని నేను సందేశాన్ని ముగించటకు ప్రయత్నం చేస్తాను. చదవండి నాతో పాటు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలోని అద్భుతమైన ఈ 4 ఆశీర్వాదాలు చెప్పి నేను ముగిస్తాను. గమనించండి నాతో పాటు. 11వ అధ్యాయము 10వ వచనం. మీరు స్వాధీనపరచుకోబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటలకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. కానీ ఇక్కడ చూడండి, అక్కడ కొండలు లోయలు గల దేశం, నువ్వు స్వాధీనపరుచుకున్న దేశం, బ్యూటిఫుల్ మౌంటైన్స్ వ్యాలీస్ కలిగిన దేశం. ఆ దేశంలో నువ్వు ఎట్లుంటావో తెలుసా? ఆకాశ వర్షములు త్రాగును, అది దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఆ దేశంలో ఉంటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రతిసారి మేము పాట పాడుతుంటాం, పరలోకము నా దేశము, అక్కడ నేను ఉండేదను, నా ప్రభు అక్కడ ఉన్నాడు, ధవలవర్ణుడు రక్తవర్ణుడు ఆ 10,000లో అతి సుందరుడైన యేసుతో నేను కూర్చున్నకు ఇష్టపడుతున్నాను. నువ్వు అలాగా ఆ దేశం ఉండకు ఇష్టపడుతున్నావా? అందుకనే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఆయన కన్నులు ఉండును. దేవుడు నిన్ను దృష్టి ఉంచుతున్నాడు, నేను వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి, ఆయన కన్నులు వెంబడించే కన్నులుగా ఉంటున్నాయి. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. ఉదయకాలము 4 బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఆశీర్వాదం 14వ వచనం, గాడ్స్ ప్రొవిజన్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. 14వ వచనం, మీ దేశంలో వర్షము అనగా
తొలకరి వానను కడవరి వానను దాని కాలంలో కురిపించదను. అందువల్ల నీవు నీ ధాన్యమును ద్రాక్షరసమును నీ నూనెను సమకూర్చుకుందువు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రామిస్, గాడ్స్ ప్రొవిజన్. రెండవ ఆశీర్వాదము, గాడ్స్ ప్రొటెక్షన్. చూడండి, కన్నులు 12వ వచనం, ఆకాశం వర్షములు తాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టే దేశం. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు దాని మీద ఉండును. మూడవ ఆశీర్వాదం, గాడ్స్ ప్రావిడెన్స్ అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. హీ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. చూడండి 14వ వచనంలో 2వ భాగం, నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను సమకూర్చుకుందువు. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు. అండ్ చివరిగా గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి మీతో ఉంచబడను. ఈ 4 ఆశీర్వాదాలతో మనం ముగించుకుంటూ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. ఒకటి, గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్ అండ్ గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్ అండ్ గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. దేవుడు క్రొత్త వాగ్దానమును చేస్తున్నాడు. దేవుడు క్రొత్త విషయాలను సిద్ధపరుస్తున్నాడు. మూడవది, దేవుడు క్రొత్త వాటిని నీ నుంచి కోరుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని, ప్రభువా మీరు ఇచ్చిన వాగ్దానంతో చదవన్న ఇంకొక 2వ భాగంలోని నూతన సృష్టిగా చేయబడే మన జీవితాలను ప్రభు ఆశ్రయించి స్థిరపరిచి మన జీవితాన్ని, ఇదిగో ప్రభు నా జీవితం నీ చేతిలో ఉంచుతున్నా, మా బిడ్డలు నీ చేతిలో ఉంచుతున్నాం, మా పొలములు, మా ఆస్తి, మా సమస్తాన్ని ప్రభు నీ చేతిలో ఉంచుతున్నా. నువ్వు దాన్ని ఆశ్రయించి దీవించి బలపరిచి స్థిరపరిచి, నేను నా సంఘానికి ఏ రీతిగా ఉపయోగపడను, నేను నా కుటుంబానికి ఏ రీతిగా ఉపయోగపడను, నీ కొరకు ఈ సమాజంలో ఏ రీతిగా సాక్షిగా నిలబడినను వాడుకో ప్రభువా అని ప్రార్థన చేసిన బిడ్డలను దేవుడు దీవించి ఆశ్రయించును గాక. గాడ్ బ్లెస్ యు. అద్వితీయ సత్యదేవుని నామమున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మీకు శుభములు ఆశీర్వాదం కలుగును గాక. మన సంఘాన్ని దేవుడు దీవించి మరొక సంవత్సరంలో అడుగుటకిచ్చిన కృపకై ప్రభుకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ మనందరం ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ పక్కన వారిని కరచాలనం చేసుకుంటూ వి విష్ ఎవ్రీవన్ ఎ హ్యాపీ, వండర్ఫుల్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ మనం ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క చక్కని తరుణం టు విష్ అండ్ టు సెలబ్రేట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క నూతన జీవితాన్ని ఆయన మన జీవితంలో ప్రవేశపెట్టిన అనేకమైన మేళ్లను ప్రభుకు స్తుతిస్తూ గణపరుస్తూ మనం ముందు కొనసాగుదాం. అనేక మంది దే లుక్ ఫర్ న్యూ డెసిషన్స్, న్యూ వెంచర్స్, న్యూ డైమెన్షన్స్ అండ్ అది మాదిరిగాక న్యూ ఏరియాస్ ఆఫ్ దేర్ సెటిల్మెంట్స్. కానీ ప్రభు ఈ కొత్త పండుగలో, కొత్త అల్లుల పండుగ కొంతమందికి కొత్త కోడళ్ళ పండుగ, కొంతమందికి కొత్త బట్టల పండుగ, కొంతమందికి కొత్త కోట్ల పండుగ. కానీ అనేకులకు ప్రభు ఇచ్చిన దయాకిరీటమైన, ఆయన స్వాస్థ్యమైన దేవుని యొక్క దయాకిరీటాన్ని ప్రభు మన మీద ఉంచాడు. కాబట్టి దయా దాక్షిణ్యములతో మనం బ్రతికే మన జీవితాలు, ఏ మెట్టుకు మంచితనం మన జీవితాలను ప్రభు కృప చూపించి ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభుకు స్తుతులు స్తోత్రాలు నిలపరుచుకుంటూ గత నెల రోజులుగా కోల్ సెంట్రల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం ఆయన వారు చేసిన అద్వితీయమైన పండుగల వాతావరణంలో మనం ఉంటున్నాం. కాబట్టి కొన్నిసార్లు అలసిపోయాం. కొంతమందికి ప్రార్థన అంటే నిద్ర వస్తూ ఉంది, కొంతమంది కళ్ళు మూసుకుంటే ఎక్కడికో పోతున్నారు. కాబట్టి విల్ కమ్ బ్యాక్ టు ద చర్చ్. ఒక సంఘ కాపరి ఈ రీతిగా అన్నాడంట, అయ్యా నేను చాలా ప్రసంగాలు చేసి అలసిపోయాను, ఈసారి నేను కూర్చొని వాక్యం చెప్తా, మీరు కూడా కూర్చొని వాక్యం వినండి అంటే, పాస్టర్ గారు మీరు బాగా వాక్యం చెప్పండి, మీరు కూర్చొని చెప్పండి, మేము పండుకొని వింటామన్నారంట. కాబట్టి ఆ రీతిగా ఉండకుండా ప్లీజ్ అవేక్, పక్కన వాళ్ళు పనుకుంటే కొంచెం మెలకువ చేయండి. చూస్తా ఎందుకో సైతాను భలే ప్రయత్నం చేస్తుంటుంది. వాక్యం వింటుంటేనే జారకపోతాం. అది ఒకసారి మంచి బెడ్డున నిద్ర రాదు, కానీ వాక్యం వింటే ఏదో ఒక జోలపాట అన్నట్టుంటుంది. కాబట్టి అలా ఉండకుండా కొత్త బట్టలు వేసుకున్న ఈ రోజైనా మన ప్రభు మందిరంలో ప్రభు వైపు చూస్తూ
దేవుని మాటలు వింటూ ప్రభు మనకు అనుగ్రహించిన దివ్య వాక్కును ఒక మంచి వాగ్దానం కార్డు మీరు తీసుకున్నారు. నేను రాత్రి ఐఎమ్ సో హ్యాపీ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, వాగ్దానాలు పట్టుకునేటప్పటికి దాని మీద పడుతుంటారు. వాగ్దానాలు పట్టుకొచ్చినప్పటికీ పాస్టర్ చేతిలో తప్ప దాంట్లో ఏం పేపర్ కూడా ఉండదు. కానీ నేను అడిగినాము వెరీ డీసెంట్గా, చాలా మంచిగా ప్రతి ఒక్కరికి వీ వెంట్ టు ఎవ్రీ వన్ అండ్ గేవ్ ఎ ప్రామిస్ కార్డ్. నేను చాలా సంతోషపడ్డా. యూ ఆల్ వెల్ డీసెన్స్డ్గా బిహేవ్ చేశారు కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. అండ్ మన దివ్యమైన సంఘం ఎట్లాంటి దివ్యమైన సంఘం అంటే అన్ని చైర్స్ కూడా నిండిపోయాయి. ఐ వాజ్ షాక్ టు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద చర్చ్ లాస్ట్ క్రిస్మస్. 4,000-5,000 మంది కూర్చొని అసలు దే ఆర్ ఎంజాయింగ్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద లార్డ్. అసలు ఎట్లా అంటే ఎందుకు త్వరగా ఆరాధన ముగించబడింది? ఆరాధన 2-3 అయితే అది నిజమైన పండుగ. 1 గంటకైతే పండగలాగా లేదు పాస్టర్ గారు అంటున్నారు. మేమే త్వరగా ఇంటికి పోండి అంటున్నాం. లేదు వీ వాంటెడ్ టు బి ఇన్ ద చర్చ్. అసలు ½ అన్ అవర్ పట్టింది ఈ గేట్ నుంచి ఆ గేట్కి వెళ్ళడానికి. కానీ అలాంటి దివ్యమైన సంఘంలో పాస్టర్లుగా దేవుడు మాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి మరొకసారి కమిటీ వారికి, పెద్దలకు, మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎన్నికలైన మాకు ప్రభు ఇచ్చిన నూతన కృప, ఎలాంటి వారమైన మమ్మల్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కృపకు మరొకసారి శిరస్సు వంచి మేము స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలము చదవబడిన ఆత్మీయ భాగం నుంచి ద్వితీయోపదేశ కాండము ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టోరీ. అద్భుతకరుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన చరిత్ర ఏ రీతిగా మోషే వివరించాడని మాట జ్ఞాపకం చేస్తూ మనం ముందుకెళ్దాం. ప్రభు మనకిచ్చిన ఈ నూతన అవసరంలో నేను ఎంతమంది చెప్పాను, ఫర్ సెవరల్ పీపుల్ ఇట్స్ జాయ్స్ క్రిస్మస్, జాయ్స్ న్యూ ఇయర్. ఈ సెలబ్రేషన్స్లో మనకిచ్చిన దివ్యమైన సంఘమును అనేక మంది ప్రేమించి అసలు ఒరిస్సా నుంచి, కలకత్తా నుంచి, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి వచ్చి దే వాంటెడ్ టు సీ ద సెలబ్రేషన్ ఆఫ్ ద చర్చ్. దీనికి ఉండే ప్రత్యేకత మనకు ఎట్లుంటుందంటే, రోజు బిర్యానీ తిని మనకు బిర్యానీ వెగటు కొట్టింది. కానీ బిర్యానీ అని ఈ క్రిస్మస్ రోజు ఎక్కడెక్కడి నుంచి వచ్చి దే ఆర్ సెలబ్రేటింగ్. ఎన్ని పిక్చర్ తీసుకుంటారో తెలుసా? ఎంత బాగుందండి ఆ మేజర్, ఎంత బాగుంది ఆ స్టార్, ఎంత బాగుంది ఆ చెట్టు. దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద లార్డ్. ఇది పండగ వాతావరణం. ఈ పండగ వాతావరణంలో మనం వచ్చి వాళ్ళ వైపు చూస్తూ ఫోటోలు దిగుతుంటే వాళ్ళకెళ్ళి చూస్తూ ఉండు, మనం వీఆర్ ఆల్ హ్యాపీ. కానీ దేవుడు కొన్ని కుటుంబాలను దేవుడు దర్శించునుగాక. ద లాస్ దేర్ బిలవెడ్ వన్స్. ఈ నూతన దినమును చూలేక కంటిన్యూగా నేను క్రిస్మస్ నుంచి నిన్నటి దినం వరకు ఒక 8 బర్యాలు చేశాను. వాళ్ళందరి జీవితాల్లో దేవుడు కృపను కనపరచునుగాక. వారందరి జీవితాల్లో దేవుడు ప్రశాంతతను అనుగ్రహించునుగాక. వారందరి జీవితాల్లో ప్రభు కట్టునుగాక. వారి బిడ్డల జీవితాల్లో దేవుడు ఆశ్రయించునుగాక. న్యూ ఇయర్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్. కొత్త సంవత్సరంలో మనము సీక్వెన్స్గా వెళ్తూ ఉన్నాం. మన సంఘ సెక్రటరీ గారు జాన్ విల్సన్ గారు ఈ ప్రామిస్డ్ 3 T's. నేను దినము మన కోఆపరేటివ్ మెంబర్ గారు సంజీవ్ రోజ్ సార్ గారి డాటర్, షీ ప్రొనౌన్స్డ్ 4 P's. ఈ ఉదయకాలము ఐ వాంటెడ్ టు కోట్ అగైన్ 4 P's. దేవుని యొక్క కాపుదల కింద, దేవుని యొక్క అద్వితీయమైన సత్యదేవుడు మనకు అనుగ్రహించే ఈ యొక్క దివ్యమైన వాక్కులో మనం ముందుకెళ్తూ ప్రభును స్తుతిస్తూ ఘనపరుస్తాం. కొత్త సంవత్సరం అనేది ప్రతి ఒక్కరికి జన్మదినం. కొత్త సంవత్సరం అంటే చెత్తలాగుండే మన బ్రతుకులను ఉత్తమంగా మార్చుకుంటకు కొత్త సంవత్సరం అందమైన అవకాశం. అంతేకాదు, కొత్త సంవత్సరం ఎలా ఉందంటే మన జీవితము ఎప్పుడో వస్తుందని ఎదురు చూస్తూ కొత్త సంవత్సరంలోకి మనం అడుగుతూ ఉన్నాం. నేటి దినము బెల్స్ కొడుతున్నాయి. వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద న్యూ ఇయర్. కొంతమందికి ఇట్స్ ఎ సెలబ్రేషన్. కానీ కొత్త సంవత్సరం మన కోసం ఎదురు చూస్తుందంట. ఏమని తెలుసా? వీడు ఎలా ప్రవర్తిస్తాడో, ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు వీడిని ఎలా భరించాలో, అలా కాకుండా ప్రభు కొరకు నమ్మకంగా ప్రభు పనిలో ముందుకెళ్ళే బిడ్డలుగా ఉండాలని మనము ఎదురు చూస్తూ ముందుకెళ్దాం. దేవుడు మన జీవితంలో తేదీ మార్పు చూడడం లేదు, కానీ మన జీవితంలో మది మార్పు కోసం దేవుడు చూస్తున్నాడు. యూ వాంటెడ్ టు బి ఎ రెన్యూడ్ పర్సన్. న్యూనెస్ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మన జీవితంలో. కాబట్టి కొత్త జీవితము మన జీవితంలో తేదీ మార్పు కానీ, మది మార్పు, క్యాలెండర్ మార్పు కాదు, కానీ
క్యారెక్టర్ మార్పు కొరకు ప్రభు చూస్తూ ఉన్నాడు. ఇదే కాలం అరీతిగా చూసుకుంటూ, కాలం దేన్ని తాకినా అది పాతగైతుంది, కానీ దేవుడు నిన్ను తాకితే నూతన జన్మ అనుభవంలోకి మనం ప్రవేశించబడతాం. అందుకని ప్రభు అంటున్నాడు, ఆయన చేతిలో నీ ఉంచబడితే, ప్రభు చేతిలో ఉంచబడిన దావీదుని దేవుడు ఆశ్రయించాడు. దేవుని చేతిలో ఉంచిన అబ్రహామును దేవుడు బహుగా వాడుకున్నాడు. దేవుని చేతిలో వాడబడిన మోషేను బహుగా వాడుకున్నాడు. దేవుని చేతిలో వాడబడ్డ అపోస్తలుగా పౌలుగా మార్చబడినప్పుడు అనేక జనులకు ఆయన సంఘంలోకి ఉత్తరాలు రాయటకు దేవుడు వాడుకున్నాడు. నీ ఉదయ కాలము ప్రభు చేతిలో ఉంచుకోవటకు నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన చేతిలో వాడబడటకు నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ రీతిగా ఇష్టపడే బిడ్డల జీవితాలను దేవుడు దీవిస్తాడు. కాబట్టి కాలము నిన్ను తాకినప్పుడు నువ్వు పాతగిల్లిపోతావు, కానీ ప్రభు నిన్ను తాకితే యూ విల్ బికమ్ రెన్యూడ్ పర్సన్. నిన్నటి దినము పాస్టర్ గారు వీ బాట్ ఎ కార్ అని చెప్తా ఉంటారు. ఏం కార్ అంటే వీ బాట్ ఎ బెంజ్ కార్. లాస్ట్ December 1st బెంజ్ కార్ తీసినప్పుడు అది డిప్రిషియేషన్లోకి వెళ్తూ ఉంది. కానీ ప్రభు నిన్ను తాకినప్పుడు ప్రతిదినము నూతన జన్మే, ప్రతిదినము నూతన క్రిస్మసే, ప్రతిదినము నూతన ఆశీర్వాదాలే నీ మీద ఆయన దయా కిరీటంగా ఉంచుకుంటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ క్రొత్త సంవత్సరంలో ప్రభు నిన్ను నూతనత్వంగా మార్చుటకు మనం ఏం చేయాలి తెలుసా? క్రొత్త విషయాలు మీద దృష్టి ఉంచాలా. క్రొత్త మనుషులతో మనము ఆనందాన్ని షేర్ చేసుకున్నాలా. డూ యూ సెలబ్రేట్ విత్ ద న్యూ పీపుల్? డూ యూ అట్లీస్ట్ విష్ ఏ ఆపోజిట్ హౌస్ పీపుల్? మనం స్టార్ పెడతాం, పిండి వంటలు చేస్తూ ఉంటాం, సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం, బిర్యానీ వండుతూ ఉంటాం, కానీ ఎదురింటి వైపు చూస్తే గుర్రం చూస్తూ ఉంటాం. అట్లీస్ట్ సే హలో టు దెమ్ అండ్ విష్ దెమ్ హ్యాపీ న్యూ ఇయర్, అండ్ గాడ్ విల్ డూ న్యూ క్రియేషన్ ఇన్ దర్ లైఫ్. అందరూ ఈ ఉదయకాలం చూస్తూ క్రొత్త దాన్ని వైపు దర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాం. క్రొత్త దాని వైపు మనము ఆకర్షితులమవుతూ ఉంటామని మన మాట జ్ఞాపకం చేసుకుంటూ, ఎవరైనా మన జీవితంలో క్రొత్తదనం చూడాలనుకుంటే కమ్ టు ద లార్డ్, ప్రభు వైపు రావచ్చుటకు మనం ఇష్టపడతాం. ఈరోజు మన జీవితంలో ఎన్నో క్రొత్త మార్పులు తీసుకుని వస్తుంది. వాక్యం హెచ్చరిస్తూ ఉంది. మనిషి క్రొత్త బట్టలు వేసుకున్నప్పుడు క్రొత్తగా ఉంటాడు, కానీ ఆ క్రొత్త బట్టలు కొన్ని రోజులకు పాతగిల్లిపోతుంటాయి. కానీ దేవుడు పై రూపము లక్ష్య పెట్టాడు, కానీ యెహోవా నీ హృదయం లక్ష్య పెట్టుచున్నాడు. నీ లోపల వైపు రెన్యూడ్ పర్సన్గా ఉంటున్నప్పుడు అది నిజమైన ఆశీర్వాదం. నీ జీవితంలో క్రొత్త జన్మ వచ్చినప్పుడు అది నిజమైన ఆశీర్వాదం అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. క్రొత్త జీవితము క్యాలెండర్ మార్పు కాదు, కానీ నేను ఎంతమంది చెప్పాను, మస్ట్ చేంజ్ అవర్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని మార్చుకున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను గొప్పగా ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు హృదయాన్ని మార్చిన బిడ్డల జీవితాలు వాడు దెక్కపొలికెళ్ళి వాక్యం ప్రకటించను. వాడు గుడ్డి భిక్షకుడిగా ఉండి త్రోవ పక్కన కూర్చున్నప్పుడు దేవుడు వాడిని తాకినప్పుడు వాడు వెళ్ళి ప్రభు కొరకు సాక్షిగా జీవించను. నిన్ను నన్ను ఎన్నిసార్లు, ఎన్ని క్రిస్మస్లు, ఎన్ని న్యూ ఇయర్లు నీ జీవితంలో జరిగిపోయాయి. ఎన్నిసార్లు ప్రభు నిన్ను దర్శించినప్పుడు ఆర్ యు ఎన్ ఎగ్జాంపుల్? ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు కొరకు మహిమకరంగా ఉండటకు ఇష్టపడుతున్నావా? ప్రభు కొరకు మండే బిడ్డగా నువ్వు ఉంటున్నావా? ఆ రీతిగా ఉండే బిడ్డగా నువ్వు ఉంటున్నప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించి గొప్పవాటిగా, గొప్ప జనముగా, గొప్ప బిడ్డలుగా దేవుడిని దీవించి ఆశ్రయిస్తాడు. కాబట్టి ఉదయకాలము ఈ చదవబడిన వాక్యం నుంచి మొట్టమొదట 3 ప్రామిసెస్ నేర్చుకుంటూ తర్వాత 4 ప్రామిసెస్తో మనము ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ప్రభు వైపు చూద్దాం. మొట్టమొదటి, గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. దేవుడు క్రొత్త విషయాలను వాగ్దానం చేస్తున్నాడు. రెండవది, గాడ్ ప్రిపేర్స్ ఫర్ న్యూ థింగ్స్. దేవుడు క్రొత్త విషయాలను సిద్ధపరుస్తున్నాడు. మూడవది, గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. దేవుడు నీ జీవితంలో క్రొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. మనం క్రొత్తదనంతో ఉంటున్నామా? మనము ఒక గులాబీ మొక్క మీ యొక్క గార్డెన్లో పుట్టినప్పుడు, పెంచుకున్నప్పుడు యూ వాంటెడ్ టు సీ ద సేమ్ గులాబీ మొక్క, ఒకటే గులాబీ అదే పువ్వు నెల రోజులు ఉంటే మీకు బోర్ కొడుతూ ఉంది. ఇట్ బ్లాజమ్స్, ఒకరోజు ఎల్లో, ఒకరోజు బ్లూ, ఒకరోజు గ్రీన్ వచ్చినప్పుడు యుల్ బి వెరీ హ్యాపీ అండ్ యూ షేర్ ద న్యూ థింగ్స్. ఎలాగ మా గార్డెన్లో పుట్టిన ఆ గులాబీ మొక్క ఎంత బాగుందని చెప్పగలుగుతాం. ఉదయకాలము గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. ఎందుకంటే క్రొత్తది దేవునికి ఇష్టమైనది అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ద్వితీయోపదేశకాండం వాగ్దానం చెప్పబడిన దేశంలోనికి మీరు అడుగడుచున్నప్పుడు ఇక మీదట ఉండిన దేశం కాదు, యూ విల్ సీ ద న్యూ థింగ్స్ దేర్. నువ్వు కొత్త వాటిని చూడగలుగుతావు నీ వాగ్దాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో
ఈ మాటలు చూస్తున్నప్పుడు చదవండి. వీలైతే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 verse 19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును. అమ్మా ఎస్, నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నీళ్లు పారబోయుచున్నాను. దిస్ ఇస్ ద న్యూ థింగ్ ఇన్ ద లైఫ్. దేవుని యందు విశ్వాసించబడే జీవితాలు, దేవుని యందు ఆసక్తి కలిగిన జీవితాల్లో నీ జీవితం ఎడారైపోయినప్పుడు కూడా, నీ జీవితం అరణ్య మార్గమైనప్పుడు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మీరు దృష్టించవచ్చు, నా వైపు ఎవరు చూస్తున్నారు? సీ, దే ఆర్ ఆల్ ఎంజాయింగ్, దే ఆర్ ఆల్ సెలబ్రేటింగ్. ఆ పండుగ వాతంలో మనం ఉంటున్నప్పుడు ప్రభు కృప నీ మీద ప్రసరింపజేయను గాక. అందుకనే వాక్యంలో చెప్పబడిన మాటలు, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం చెప్పబడిన మాటలు, ఇదిగో మీ అందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము కదా. ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆయన క్రిస్తులుగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టలుగా జీవించిన బిడ్డల జీవితాల్లో ప్రభు ఒక నూతన క్రియ ప్రారంభిస్తాడు. ఇష్టలుగా జీవించిన బిడ్డల జీవితాల్లో ప్రభు ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటాడు. ఇష్టలుగా జీవించిన బిడ్డల జీవితాల్లో ప్రభు నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడు నేనే అని చెప్పబడిన మాటలు. యు నో హౌ పీపుల్ ఆర్ passing their time after the retirement. They look for the fellowships, they look for the enjoyment, they look for a prayer, a divine prayer. సంఘములు జరుగుతుంటే వాళ్ళంతగానో ఇష్టపడతారు. డివైన్ ఫెలోషిప్ జరుగుతున్నప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు. డివైన్గా ఆలోచించినప్పుడు వాళ్ళందరూ ముందుకు వస్తారు. కాబట్టి నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చే జీవితాన్ని ప్రభు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. చదువు నాతో పాటు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనము. యెహెజ్కేలు గ్రంథం ఎస్ ఈ ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు దేవుడు ప్రామిస్ చేసి 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 అలసిపోయి ఒక్కరు మాట అనకుండా, వారి కేవలము వారి ఆలోచనలు చెడ్డవని, వారి నాలుక కింద సర్పం విషం ఉందని, వారి జీవితం అంతా పాపంతో నిండుకుందని తన కుమారుని యేసుక్రీస్తుని పంపించను. గమనించండి, యెహెజ్కేలు గ్రంథంలో చెప్పిన అద్భుతమైన మాట 36వ అధ్యాయం 26వ వచనంలో, ఇదిగో వారికి నూతన హృదయం అనుగ్రహించదను, వారికి నూతన జీవితం అనుగ్రహించదని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసం గుండెనిచ్చదను. నీ హృదయం కఠినమైపోయిందండి. ఇన్ని సంవత్సరాలు వాక్యం విని 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 అది వినని స్వభావంగా మార్చబడినాం. మన జీవితంలో ఇప్పుడు ఇంతకుముందు సైకిల్ అంటే బాగా అర్థమయ్యేది. ఇప్పుడు పిల్లలకు సైకిల్ అంటే వాట్ ఈస్ దట్ అంటారు. ఎందుకు తెలుసా? సైకిల్ ట్రెండ్ పోయింది. ఇంతకుముందు మా పెద్దలు ఆ మూల నుంచి, వెంకటరమణ కాలం నుంచి, ఇంకొక బీ క్యాంప్ నుంచి, కోల్ సెంట్రల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో రావాలంటే సైకిల్ తొక్కి తొక్కి ఆ రాజ్వేర్ కాడ ఆ సైకిల్ ఆ చక్రం కింద పడిపోతే మళ్ళీ దాన్ని తిరుగా వేసుకొని, దట్స్ కాల్డ్ ఆ యాక్సెల్. ఆ యాక్సెల్లో షార్పన్ థింగ్స్ ఉంటాయి. గమనించారా? యేసుక్రీస్తుని అంగీకరించి ఉదయకాలం 14 మంది బాప్తిసం ఇచ్చాం. క్రీస్తులోనికి వచ్చిన బిడ్డల జీవితాల్లో ఆ యాక్సిస్, ఆ షార్పన్ థింగ్స్ ఉంటాయి. పరిశుద్ధాత్ముడు దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు ఏ పాపం నీ జీవితంలో తొంగి చూసినప్పుడు కూడా డోంట్ డూ దాట్, డోంట్ డూ దిస్ అని చెప్తూ వస్తున్నాడు. కానీ మన జీవితంలో అరిగిపోయిన చక్రాలు ఉన్నాయి. వాక్యం విని విని ఆ ముద్దుబారిన జీవితాలు ఉన్నాయి. వాక్యంతో మనం హెచ్చరించబడినప్పుడల్లా అది మామూలేలే. ఇట్స్ యాక్సెస్, ఇట్స్ అవైలబిలిటీ. దిస్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్. దిస్ వీ హ్యావ్ టు గో విత్ ద కమ్యూనిటీ. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ విత్ ద కమ్యూనిటీ, యు ఆర్ అగైనెస్ట్ విత్ ద కమ్యూనిటీ. ప్రభువును ప్రేమించే బిడ్డల జీవితాలు ఉన్నప్పుడు, యేసుక్రీస్తుకు దగ్గరగా జీవించే బిడ్డల జీవితాలు ఉన్నప్పుడు, నీ హృదయం ప్రభుతో హత్తుకొని పని జీవినప్పుడు నీవు ఈ లోకానికి దూరంగా తీసుకుని వేయబడతావు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? యు ఆర్ మింగ్లింగ్ విత్ ద కమ్యూనిటీ. ప్రభుతో మమే ఉండకుండా ప్రపంచంతో ఈ యొక్క లోకంతో మమేకమై జీవిస్తున్నప్పుడు వాక్యం హెచ్చరిస్తూ ఉంది, నీ హృదయాన్ని తీసివేసి, రాతి గుండెని తీసివేసి మాంసం గుండెని ఇచ్చుటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. మరొక వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనము. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము
యా ప్రభుకు ఎప్పుడో తెలుసు. 15th centuryలో మార్టిన్ లూథర్ గారు రిటాలియేషన్ చేస్తారని, 15th century తర్వాత జాన్ హస్ అండ్ జాన్ ఇంకొక వ్యక్తి బ్యాప్టిస్ట్ మిషన్ ప్రారంభిస్తారని, మెననైట్ మిషన్ ప్రారంభిస్తారని, మెథడిస్ట్ మిషన్ ప్రారంభిస్తారని, అన్నీ ప్రారంభించిన తర్వాత నీ సంఘము నా సంఘము అని కాకుండా చూడండి, వారి మధ్యలో నేను ఏక మనస్సును కలగచేసి వారెందు నూతన ఆత్మను పుట్టించదను. ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానం. మన జీవితంలో ప్రభు వైపు చూస్తే బిడ్డలుగా ఉంటున్నప్పుడు దేవుడిచ్చే గొప్ప వాగ్దానము. హీ వాంటెడ్ టు గివ్ యూ, గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. దేవుడు నీ జీవితంలో క్రొత్త విషయాలను చూడటానికి ఇష్టపడుతున్నాడు. గమనించిన నాతో పాటు ఆయన మన జీవితంలో కొత్త బట్టలు వేసుకున్నట్లుగా క్రొత్త నూతన హృదయాన్ని ఇష్టపడుతున్నాడు. మనము పిల్లలు చదవలేదు, న్యూ అకాడమిక్ ఇయర్లో వెళ్తున్నప్పుడు మనం కొత్త పుస్తకాలు కొనిస్తాం. నాకు తెలిసి చాలామంది పిల్లలు ఇంతకుముందు సెయింట్ జోసెఫ్ స్కూల్లో 8th క్లాస్ నుంచి 9th ప్రమోషన్ అయితే 8th క్లాస్ పిల్లలు వై డోంట్ డొనేట్ యువర్ బుక్స్ టు యువర్ జూనియర్స్ అంటే వాళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు ఎవరు తీసుకోవడంలే. నో, మై డాడ్ విల్ బై న్యూ క్లోత్స్, న్యూ మెటీరియల్ అండ్ న్యూ బుక్స్ ఫర్ మీ అంటున్నారు. ఆ బుక్స్ మీరు కొని ప్రతిసారి మా సంఘం నుంచి ముందర ఎగ్జామినేషన్ హాల్ జరుగుతున్నప్పుడు ఎగ్జామ్ అయితేనే పిల్లలు అతి జాగ్రత్తగా చదివిన పుస్తకాలు, అతి పరీక్ష దీక్షతో చదివిన పుస్తకాలు, రాత్రంతా పుస్తకం తల కింద పెట్టుకొని లైట్ కింద పెట్టుకొని ఎప్పుడు తాగినాడు 10 కాఫీలు తాగి ఇంత బాగా చదివి ఎగ్జామ్ అయిపోతుంది. మీకు ఏమవుతుంది తెలుసా? ఆ పుస్తకాలు మేము చూస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి బస్ ఎక్కుతూనే వాడు పుస్తకాలను బయటికి విసిరేస్తాడు. మన జీవితాలు అలాగుంటున్నాయా? ప్రభు వైపు చూస్తూ ఉంటున్నప్పుడు, ప్రభుతో ఉండే జీవితంలో ఉంటున్నప్పుడు, క్రొత్త విషయాలు ప్రభు చూడాలని ఇష్టపడుతున్నప్పుడు నీ జీవితంలో క్రొత్తవి చూడగలుగుతున్నామా? ప్రభు నీ జీవితంలో నూతన క్రియ చేయటకు ఇష్టపడుతున్నాడు. ప్రభు నీకు నీ జీవితాన్ని నూతన హృదయాన్ని ఇష్టపడుతున్నాడు. ప్రభు నీకు నూతన ఆత్మనిష్టకు ఇష్టపడుతున్నాడు. అదే కాలము దేవుడి వాగ్దానం తీసుకుని బిడ్డలుగా దేవుని సన్నిధానం ఉంటూ ప్రభు వైపు చూసి బిడ్డలుగా ఉంటున్నప్పుడు డూ యూ యాక్సెప్ట్ ది న్యూనెస్? ఆయన క్రొత్తదనాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నావా? ఆయన ఇచ్చే ఆ వాగ్దాన్ని తీసుకుంటకు ఇష్టపడుతున్నావా? రెండవది, ఆయన నీ జీవితంలో గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. దేవుడు నీ జీవితాన్ని నూతన క్రియలుగా చేయటకు ఇష్టపడుతున్నాడు. నూతన క్రొత్త విషయాలను సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని చూడండి, నూతన ఆకాశం, నూతన భూమి ఆయన కలుగజేసినప్పుడు మళ్ళీ ప్రామిస్ చేశాడు. ఆది కాండంలో చేసిన ప్రామిస్, మళ్ళీ ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో చేసిన ప్రామిస్. ఇదిగో కొత్త పేరు నీకు ఇచ్చేదను, నూతన ఆకాశం చెప్పేదను, నూతన భూమిని అక్కడ ఇచ్చును. అక్కడ అద్వితీయ సత్యదేవుడైన నిత్య జీవమైన దేవుడు అక్కడ ఉండిన మాట వాగ్దానం తెలియపరుస్తున్నాడు. అందుకని గమనించండి, మొట్టమొదటి ఆత్మీయ సత్యం గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. రెండవది గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. దేవుడు నీ నుంచి కొత్తదాన్ని కోరుకుంటున్నాడు. ఏం కొత్తదనం చూపిస్తూ ఉన్నాం? పిల్లలు ఎగ్జామ్స్ పాస్ అయితేనే ఇంటికి వెళ్ళి మమ్మీ పాస్ అయిపోయాను, ఈరోజు నా కోసం ఏం చేస్తూ ఉంటారు. బట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ మస్ట్ బికమ్ ఏ న్యూ పర్సన్. నీవు కొత్తగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కొత్తదనాన్ని చూడటానికి ఇష్టపడుతున్నాడు. మీ మనస్సు మారి నూతన పరచబట్ట వలన రూపాంతరం పొందుడైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మీ మనస్సు మారి దేవుని మయపరుస్తుందా? నీ మనస్సు మారి ప్రభుత్వ మమైక్యం ఉండడానికి ఇష్టపడుతున్నామా? మన జీవితంలో మన మనస్సు మారి అంటే ఎలాగ తెలుసా? ఈ ఒక్కరోజు కాదు, రక్షణ పొందిన ఆ రోజు మనస్సు మారిన బిడ్డలుగా ఉంటున్నాము. దేవుడు అంటున్నాడు, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే. ప్రతిదినం నీ జీవితంలో క్రొత్తదాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. నూతనత్వం పొందాలంటే ఆ ఒక్కరోజు రక్షణ. అందుకనే దేవుడు యేసు ప్రభుల వారు పేతురుతో చెప్పిన మాటలు, పేతురు నేను నీకు ఒకసారి బాప్టిజం ఇచ్చాను, ప్రతిదినము నీవు కాళ్ళు కడుక్కొని ప్రతిదినము నీవు నీ జీవితంలో నూతనత్వం పొందాలంటే అపొస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాట, దినదినము ఆయన స్వరూపమునకు ఎదిగి బిడ్డలో ఉండాలా, దినదినము ఆయన రూపంలోనికి మారాలా, దినదినము నిన్ను చూచిన వారు క్రీస్తును పోలిన బిడ్డలుగా ఉండాలా. మనం ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాం? వీళ్ళు మామూలేలండి, ఆదివారం భలే బాగుంటారు, క్రిస్మస్ రోజు భలే బాగుంటారు, పండుగ రోజు భలే బాగుంటారు, మిగతా రోజులు
అబ్బో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వెళ్ళలేమండి. మన జీవితంలో వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. దేవుడి నుంచి ఏం కోరుకుంటున్నాడు? గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులు 4:16 మా బాహ్య పురుషుడు కృషించిపోయినప్పుడు కూడా, చదువుని నాతో పాటు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16. థ్యాంక్ యూ. బాహ్య పురుషుడు నశించినప్పటికి కూడా అంతరంగమున పురుషుడు నూతనత్వం పొందాలా. అందుకని గమనించండి, దేవుడు నూతన విషయాలను వాగ్దానం చేశాడు. దేవుడు నూతన విషయాలను సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నూతన విషయాలు నీ నుంచి కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? 2021లో బాప్తిసం పొందావు, 1995లో బాప్తిసం పొందావు, 1995 నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఫలములు ఫలించావు? ఏపుగా ఎదిగిన చెట్టులాగా ఉంటున్నామా? ఫలములు ఫలించే బిడ్డలాగా ఉంటున్నామా? దేవుడు నిన్ను వెదక వచ్చినప్పుడు, నీ నుంచి ఫలములు వెదకున్నప్పుడు, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, నీ వైపు చూసినప్పుడు నువ్వు ఫలములు ఫలించే బిడ్డగా ఉంటున్నావా? ఏపుగా ఎదిగాం, పచ్చని చెట్లుగా ఉంటున్నాము, కానీ ఫలములు లేని బిడ్డలుగా ఉంటే ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ నుంచి. ఇదిగో ఇంకొక సంవత్సరం ఆ చెట్టు వేరున గొడ్డలి వంచబడింది, తీసివేయమని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ తోటమాలి అంటున్నాడు, ఇదిగో ఇంకొక సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు మనం ఎదిగి 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 ఎంట్రుకలు తెల్లగై ఇంకా డై వేసుకుని ఇంకా బాగా చూడడానికి ఇష్టపడుతున్నాం, కానీ మన జీవితంలో ఫలములు లేవు. ఫలము లేని మన జీవితాలు ఎందుకండి? ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎ న్యూనెస్. గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలము మనము దేవుడు ఏమని చేస్తున్నాడు తెలుసా? మన జీవితాలను నూతనత్వంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే రక్షణలో మనం ఎదిగి అభివృద్ధి పొంది అనేకులకు మార్గదర్శకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. రక్షణ నూతన స్వభావం అంటే మన జీవితంలో ఏ రీతిగా చూస్తూ ఉన్నాం? ఒక పాముతో ఒక వ్యక్తి పోలుస్తున్నాడు ఒక క్రైస్తవ జీవితాన్ని. ఒక పాము సంవత్సరానికి దాదాపు 7 నుంచి 8 సార్లు కుబుసం వదులుతుందంట. 7 నుంచి 8 సార్లు. అది వదిలినప్పుడల్లా చాలా కష్టపడుతూ ఉంది. ఆ పాము తన తలను తీసుకుని వెళ్ళి ఒక బండరాయి కొట్టి దాని కుబుసంనంతా తీసివేసుకొని బయటకు వచ్చినప్పుడు అది ఎంతగానో సంతోషపడుతుంది. అది మాకు వాక్యం హెచ్చరించబడుతూ ఉంది. దాని స్వభావం మార్చబడుతుంది, కానీ దానిలో ఉన్న విషం మార్చబడడం లేదు. దాని స్వరూపం మార్చబడుతుంది, కానీ లోపల ఉండే ఆ విషంను తీసివేయలేదు. కొన్నిసార్లు వాక్యంలో హెచ్చరించబడుతూ ఉంది, సర్ప సంతానమా, బాప్తిసమిచ్చి యోహాను సెలవిచ్చిన మాట, ఇదిగో శాస్త్రులైన పరిసయ్యులారా, మీరు ఒక వ్యక్తిని ప్రభు వైపు మరలించాలంటే వాని మీద పెద్ద బండరాయి పెట్టి ఆ సంఘం చుట్టూ తిరిగి వచ్చి దెన్ కమ్ టు ద చర్చ్ అంటున్నారు. మనం ప్రభు వైపు చూసే బిడ్డలుగా ఉంటున్నప్పుడు, డూ యూ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్? ప్రభు కొరకు నువ్వు ఒక సాక్షిగా జీవిస్తున్నావా? నువ్వు ఒక మాదిరికరమైన జీవితం జీవించినప్పుడు అది నిజమైన రక్షణలోనికి నడిపించే మాట. అందుకని అపోస్తలుడైన పౌలు రాస్తూ పై స్వభావాన్ని మనం మార్చబడాలంటున్నాడు. స్వభావం మార్చబడాలా, స్వరూపం మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన జీవితంలో ప్రభు పైకి చూసే క్రైస్తవులు ఉండకుండా, ఆదివారం క్రైస్తవులు ఒకలాగా, పండగలో ఒకలాగా, పైకి వందనములు పెట్టి లోపల తెచ్చుకునే మనుషులా కాకుండా, పైకి అందరినీ విష్ చేస్తూ మనందరికీ పెద్ద బైబిల్ పట్టుకొని చూపలుగా ఉంటూ ప్రభు కొరకు నూతనత్వాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని బాప్తిసమిచ్చి యోహాను చెప్పాడు, సర్ప సంతానమా, నువ్వు ఫస్ట్ చేంజ్ యువర్ క్యారెక్టర్, నువ్వు మార్చుకొని ప్రభు మన వైపు చూస్తున్నప్పుడు. అందుకని గమనించున్నాడు, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. ఆయన వాగ్దానం చేశాడు, ఇస్తూ వస్తున్నాడు. గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. దేవుడు నీకు కొత్త విషయాన్ని సిద్ధపరుస్తున్నాడు. అండ్ గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. మన జీవితం నుంచి ప్రభు కోరుకుంటున్నాడు మన స్వభావము, మన స్వరూపం మార్చబడి ప్రభు మీద ఆధారపడి జీవించే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనలో ఉండే విషమును, పాప స్వభావాన్ని తీసివేసుకొని ప్రభు వైపు చుంటకు మనం ఇష్టపడటకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకని నూతన స్వభావము, నూతనత్వం కలిగి ప్రభులో ఉండకు ఇష్టపడే బిడ్డగా ఉంటున్నావా? మన హృదయం మార్చబడి మన మాంసం గుండెని తీసివేసి, రాతి గుండెని తీసివేసి మాంసం గుండె ఇచ్చే బిడగాను ఉంటున్నప్పుడు ప్రభుతో ఉండే బిడగాను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే మన నూతన స్వభావం కొరకు ప్రయత్నం చేయాలా,
నూతన స్వరూపం కొరకు ప్రార్థన చేయాలా. మనం ప్రయత్నం చేసేలా ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రెండు జరిగిన రోజు దట్స్ న్యూ ఇయర్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ప్రతి విశ్వాసికి అది నిజమైన నూతన జన్మ అనుభవం. ఈ రెండు జరిగినప్పుడు ఎన్ని పండగలున్నా, ఎన్ని బట్టలు వేసుకున్నా, ఎన్ని పిండి వంటలు చేసినా, ఎన్ని సున్నాలు కొట్టినా, ఎంత భవనములున్నా, ఎన్ని బిల్డింగ్లున్నా, అన్నీ ఉన్నా యేసు లేనిది సున్నా. చిన్నప్పుడు మేము ఒక పాట పాడేవారం, మనులు మాణిక్యములు ఎన్నున్నా మధుల యేసు లేకున్నా, ఎన్ని ఉన్నా అన్ని సున్నా. వాక్యంలో హెచ్చరించే మాటలు, రక్షణలో స్వభావంలో మార్చబడే విశ్వాసంగా ఉంటున్నావా? రక్షణ స్వభావంలోకి ప్రతిరోజు ప్రయత్నం చేసి బిడ్డగా ఉంటున్నావా? ప్రతిరోజు రక్షణ స్వభావంలోకి మార్చబడాలంటే ప్రతిదినము బైబిల్ చదవడం నేర్చుకుందాం. మనం ఈరోజు నాకు తెలిసి కొంతమంది ఇళ్ళలో కొత్త క్యాలెండర్ పెట్టింటాం. అంత మాత్రం కాక క్యాలెండర్ పక్కల ఒక డిజైన్ వేస్తాం. ఈ రోజు నుంచి ఐ విల్ రీడ్ బైబిల్ ఎవ్రీడే. ఆ బైబిల్ను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాం. కానీ చదువుతామా? ఒక రోజు, 2 రోజు, 3 రోజు మత్తయి సువార్త మొదటిదేమో వచ్చేటప్పటికి అబ్బాయి బైబిల్ అవుద్ది అంటాం. జీనియాలజీ 40 వంశస్థుల ఆ చరిత్రను చూసి ఇంకోసారి బైబిల్ ముట్టుకోం. మన జీవితంలో ఆ సమయాల్లో మనం ఉంటున్న మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని ప్రభు మన నుంచి కోరుకునేది నూతనత్వాన్ని, అలాగ జీవించే బిడ్డలుగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అందుకని మనం చాలాసార్లు పై స్వరూపాన్ని వదిలివేసి లోపల స్వరూపాన్ని అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు, పై రూపమని కాదని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అన్న గమనించండి. హబక్కూకు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో ప్రభువా, ఇదిగో నీ జీవితంలో నాకు నూతన హృదయాన్ని కలగజేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక భక్తుడు సెలవిస్తున్నాడు, 51వ కీర్తన 10వ వచనంలో చదువుదాం. కీర్తన 51 దావీదు రాసిన కీర్తన 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును స్థిరంగా పుట్టించము. మన జీవితాలు ఎట్లాంటివి తెలుసా అండి? చంచలమైన హృదయాలు. ఉదయం లేచి బాగుండాలనుకుంటాం, 10:30కు మళ్ళీ వదిలే అనుకుంటాం. సాయంత్రం కల్లా చర్చికి వెళ్ళాలనుకుంటాం, రేపటి దినం బోధంలే అనుకుంటాం. వి పోస్ట్పోన్ ద థింగ్స్, వి పోస్ట్పోన్ ఎవ్రీథింగ్. మన జీవితాలు స్థిరమైన జీవితాలు కాదు, చంచలత్వమైన జీవితాలు. అలాగా చంచలత్వంగా ఉండకుండా స్థిరంగా ఉండాలని మన ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. అందుకని నూతనత్వం కొరకు ప్రార్థన చేయాల. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడంట. ఆ స్కూల్కి వెళ్ళిన సోషల్ టీచర్ చెప్పింది, భూమి ఎలాగుందిరా అంటే అందరూ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పాలా. భూమి ఎలాగుంది అంటే టీచర్ ముందు ఆన్సర్ రాస్తుంది, భూమి గుండ్రముగా ఉండును అని చెప్తుంది. అప్పుడు అందరూ ఆ డాష్లో భూమి గుండ్రముగా ఉండును అని రాస్తారు. వాడి ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకుంటూ, మీకు తెలుసా పిల్లలు చిన్నప్పుడు ఒకలాగా చదివేవారు, కిందికి పైకి ఊక్కుంటా భూమి గుండ్రముగా ఉండును, భూమి గుండ్రముగా ఉండును అంటే వాళ్ళ ఆయన ఇంట్లోకి వచ్చినట్ట. ఒరే ఎవరు నీకు చెప్పింది భూమి గుండ్రంగా ఉండని? యాడుంది? హైదరాబాద్లో ఉందా? లేకుంటే హైదరాబాద్లో ఉందా? విజయవాడలో ఉందా? చెన్నైలో ఉందా? గుజరాత్లో ఉందా? ఢిల్లీలో ఉందా? యాడుంది? భూమి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, నేను కూడా పొలం పని చేస్తున్నా, భూమి సమానంగా ఉంది అని చెప్పాడంట. అప్పుడు వాడు భయపడిపోయాడు. నాన్న మా టీచర్ చెప్పింది భూమి గుండ్రంగా ఉంటుందని. వాళ్ళ నాన్న అన్నాడు, నో, భూమి సమానంగా ఉంది అన్నాడు. అప్పుడు వాడు భయపడిపోయాడు. వెంటనే ఆ టీచర్తో చెప్పాడు, లేదు టీచర్, మా ఫాదర్ చెప్పాడు భూమి సమానంగా ఉందని. అప్పుడు అంటే లేదు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే అందరు లేచి భూమి గుండ్రంగా ఉందంటే వీడొక్కడు సమానంగా ఉందన్నాడు. అప్పుడు వాడిని లేపి నిలబెట్టి, వాట్ ఈజ్ యువర్ ఫాదర్? మీ డాడీ ఏం చేస్తాడు? ఫార్మర్. చెప్పు భూమి గుండ్రంగా ఉందని. వాడి ఇంటికి వెళ్ళాడు, డాడీ భూమి గుండ్రంగా ఉందంట. లేదు అందుకనేరా చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు బాగా చెప్తారన్నాడు. అది చాలా నాటుకుపోయింది. వాడు మళ్ళీ స్కూల్కి వచ్చాడు, టీచర్ మా నాన్న అన్నాడు, చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారని. అప్పుడు వాళ్ళ టీచర్ చెప్పింది 2 బెత్తలేసి దెబ్బలేసి, ఊరే మేము చదువుకున్నాం, బీఈడి ఎంఈడి చదివి శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు చెప్పి మేము చెప్తుంటే అని. వాడు సరే అనుకున్నాడు, ఇంటికి వచ్చాడు, తలగెక్కున్నాడు, ఇంటికాడ ఆలోచించాడు. దెన్ వన్ నైట్ హీ బికేమ్ ఇంటెలిజెంట్ మ్యాన్. వాడున్నాడు, ఇంట్లో చెప్పాడు భూమి సమానంగా ఉందన్నాడు. స్కూల్కి వెళ్ళమన్నాడు, భూమి గుండ్రంగా ఉందన్నాడు.
వీడు స్థిరుడా అస్థిరుడా? మన జీవితంలో ఎలాగుంటున్నాం? సంఘంకి వచ్చేటప్పటికి క్రమశిక్షణలో బైబిల్, పెద్ద బైబిల్, పాస్టర్ పాటలు పాడుతున్నాం, ఓ కమ్మాలే ఫేత్ఫుల్, ఇంకా మంచి మంచి పాటలు పాడతాం. ఇంటికి వచ్చేటప్పుడు బైబిల్ ఇసిరేస్తే అది బ్యూరో మీద ఏంటది, మళ్ళా సంవత్సరం వరకు కొన్నిసార్లు దుమ్మే తీయరు. మన జీవితంలో ప్రభు కోరుకునే నూతనత్వం, ప్రభు కోరుకునే ఆ నూతన విధానం, ప్రభు కోరుకునే ఆ నూతన హృదయం నీ జీవితంలో ఉందా? అందుకనే గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్ అండ్ గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్ అండ్ గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. మన జీవితంలో ఆ రీతిగా ఉండే బిడ్డల జీవితాలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. నిజమైన విశ్వాసి నూతనత్వం కొరకు ప్రయత్నం చేస్తాడు. నిజమైన విశ్వాసి నూతన స్వభావం కొరకు ప్రార్థన చేస్తాడు. కాబట్టి మన జీవితంలో పాము కుసుమలో కుబుసాన్ని వదిలినట్టు వదిలివేయకుండా మన లోపల ఉండే విషయాన్ని తీసివేసేటకు అద్వితీయ సత్యదేవుడు ఈ లోకానికి వచ్చిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే హీ కేమ్ డౌన్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. యోహాను లూకాసు వార్త 19:10 నశించిన దాన్ని వెదకి రక్షించటకు అని ఈ లోకానికి వచ్చాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 10వ నిన్ను నూతనత్వంగా మార్చిన తర్వాత నీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. కొంతమంది లాస్ట్ వీక్ ఇంగ్లీష్ సర్వీస్లో పల్లపాటి శామ్యుల్ గారు చక్కని వాక్యం చెప్తే ఒక మాట చెప్పాడు, ప్రభువుతో అతకబడి జీవించకుండా ఉండే జీవితాలు వారు ఎండిపోతారు. మీకు తెలుసు, ఎండిపోయిన ఆ కొమ్మలను తీసి బయట పారవేయబడును అనే వాక్యం రాయబడింది. కానీ మన సంఘాలు బయట పారేయలేం. వారు సంఘంలోనే ఉంటారు కానీ ఎండిపోయి ఉంటారు, సంఘంలోనే ఆనుకొని ఉంటారు కానీ వాళ్ళు కొమ్మలు ఫలించవు, సంఘంలోనే ఉంటారు కానీ వారి జీవితంలో ఫలములే ఉండవు. అందుకని విదర్డ్ అండ్ గివెన్ గో అవే, కానీ విదర్డ్ కానీ మనం అట్లే ఉంటాం. పుత్తూరు కట్టు కట్టిన తర్వాత వారి చెయ్యి పుత్తూరులాగా గట్టిగా ఇరిసి వాడిని వెల్లూరు హాస్పిటల్ తీసుకుపోతారంట. హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు వాని చెయ్యి ఎండిపోయి ఉంటుంది, హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు వాని చెయ్యి ఇరిగిపోయి ఉంటుంది. ఇంకా ఇర్రిపేరబుల్, ఇంకొకసారి ఆ 2 నర్వ్స్ ఏమి చేయలేని స్థితిలో ఉంటాయి. వాక్యంలో హెచ్చరించే మాటలు, నూతన స్వభావం కలిగి గాడ్ ఎక్స్పెక్ట్స్ న్యూ థింగ్స్ ఫ్రమ్ అవర్ లైఫ్ అండ్ గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్ ఫ్రమ్ అవర్ ఫ్యూచర్. ఆ రీతిగా ఉండే బిడ్డల జీవితాల్లో ప్రభు నూతనత్వాన్ని కోరుకుంటున్నప్పుడు అతుకబడి జీవించి పాత జీవితాన్ని స్వస్తి చెప్పి, పాత ఆలోచనలు, పాత అలవాట్లు అన్ని వాటికి స్వస్తి చెప్పి నూతన వాటి కొరకు మనము పైకి వెళ్ళుటకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకని ఇవి జరిగినప్పుడు ప్రభువును దీవించి ఆశ్రయించాడు. అందుకని మనము ఇంకా మంచి పాటలు పాడుతాం. యేసు చేతిలోన కథలు నా జీవితం. ఎక్కడ దొరుకుతున్నారు మీరు? యేసు చేతికి దొరకడమే లేదు. మీరు అసలు ఆయన పట్టుకుంటే కూడా మీరు పారిపోతున్నారు. ఎంతసేపు సంఘం నుంచి ఆయన చేయి బయటకు రాదు సార్, నీకు తెలుసు. గేట్ వరకే ఆయన చేయి వచ్చేది, గేట్ తర్వాత నా ఇష్టం. యేసు చేతిలోన కలదు నా జీవితం. దేవుడు నిన్ను యేసు చేతిలో ఉన్న జీవితాన్ని నువ్వు ఆశీర్విస్తాడు. యేసు చేతిలో నువ్వు బాగుగా ఉంటకు ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను బాగు చేయాలంటే గమనించండి, దేవుని చేతిలో ఉంటే నువ్వు బాగవుతావు. దేవుని చేతిలో ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తూ, దేవుని చేతిలో ఉండేది తప్పకుండా ఆయన స్వస్థపరుస్తాడు. ఎలాగో స్వస్థపరుస్తాడంటే ఆయన చేసే ప్రామిస్ తెలుసా? ఆయన నిన్ను పట్టుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు. కానీ ఆయన చేతిలో ఆయన పట్టుకోలేదంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు బాగలేవు అని లెక్క. కాబట్టి గమనించండి, దేవుడు నిన్ను బాగు చేయాలని పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనే దిగి వచ్చను, ఆయనే నిన్ను దర్శించను, ఆయనే నీ దగ్గరకు వచ్చాడు, నీ పేరు పెట్టి పిలిచను, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆయన తిబెరియా ఆ సముద్ర తీర ప్రాంతం నడుస్తూ చెప్పాడు, పేరు పెట్టి పిలిచాడు. హీ కాల్డ్ దెమ్ టు బికమ్ అ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. ఇక మీద నిన్ను మనుషులను బట్టి జాలులుగా చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనం తెలిసి కూడా మనం ప్రభువును మనము వెంబడించే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసు చేతిలో నువ్వు ఉంచుకున్నప్పుడు నువ్వు అరిచినా, గీపెట్టినా, నువ్వు ఎంత అరిచినా కూడా ఆయనను పర్ఫెక్షన్కు తీసుకున్నట్టుకు ఇష్టపడుతున్నాడు. అందుకని ప్రభు చేతిలో ఏదైనా ఉన్నటువంటి కూడా అట్ విల్ బికమ్ పర్ఫెక్షన్. ఆ పర్ఫెక్షన్ కొరకు ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయనను వదిలిపెట్టడు. అందుకనే మంచి పాట పాడతాం, ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన మనలో ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడుగా నిన్ను వెంబడిస్తున్నాడు, ఇమ్మానుయేలు దేవుడుగా అద్దరికి వెళదామని పిలిచిన దేవుడు నీతో పాటు వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ఆవులి ఒడ్డుకు చేర్చడానికి ఇష్టపడుతున్నాడు.
ఆవులి ఒడ్డున నీకు మరొకసారి హీ ప్రిపేర్స్ బిర్యానీ ఫర్ యూ టు ఈట్. అందుకని నీతో సహవాసం చేయటకు ఇష్టపడుతున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలం మరొకసారి దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు గమనించండి. నాతో పాటు చదువుదాము. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం గమనించండి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. థ్యాంక్ యూ. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఆ దినం వరకు ఆయన కొనసాగించిన. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అంతం వరకు కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఒకసారి ఒక పెయింట్ వేశాడంట. ఏం పెయింట్ వేసాడు? యేసును ఒకటి పట్టుకున్నట్టు. కానీ ఆ పెయింటర్ ఆయన అన్నాడంటే, ఐ డిడ్ ఎ రాంగ్ థింగ్. ఎందుకంటే యేసు చేతిని నేను పట్టుకుంటే నా ఇష్టం వచ్చినప్పుడు వదులుతా, నా ఇష్టం వచ్చినప్పుడు పట్టుకుంటా. అందుకని యేసే నన్ను పట్టుకుంటే నేను ఎప్పుడూ విడబడను. యేసు నన్ను పట్టుకొని నడిపిస్తున్నాడు. యేసు నన్ను పట్టుకొని అవులి ఒడ్డుకు తీర్చుకు ఇష్టపడుతున్నాడు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నేను ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాడు. సంవత్సరం అంతట్లో మీరు వెళ్ళు, ఆ కొండలు లోయల్లో నిన్ను ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాడు. కొండల మీద ఉన్నప్పుడు ప్రభుని స్తుతించండి, లోయలో ఉన్నప్పుడు ప్రభుకు దగ్గరగా నడవండి. అది దేవుడిచ్చే ఒక గొప్ప వాగ్దానం. కాబట్టి ఈ సత్క్రియని మీలో ఆరంభించిన దేవుడు నూతనత్వమును అన్నది క్రైస్తవ జీవితంలో ఒక ఫ్యాక్ట్. నూతనత్వం అన్నది క్రైస్తవ జీవితంలో ఒక యాక్ట్. ఈ రెండు లేకుండా నూతనత్వము మన జీవితంలో రెండు లేకుంటే అదొక ఫేక్. కాబట్టి గమనించండి, నూతనత్వము క్రైస్తవ జీవితంలో ఒక ఫ్యాక్ట్, నూతనత్వం అనేది క్రైస్తవ జీవితంలో ఒక యాక్ట్. ఈ రెండు లేకుంటే నూతనత్వంగా మనం ఉంటున్నామని, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడుస్తున్నామని, అన్యోన్య సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనం ఆయన కింద ఉండము. దట్స్ అ ఫేక్. యు ఆర్ జస్ట్ యాక్టింగ్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్. మనం యాక్షన్ చేస్తూ ఉన్నాము యేసుని వెంబడిస్తున్నట్టు. అందుకని నూతనత్వం పొందిన బిడ్డల జీవితాల్లో మనం ప్రాముఖ్యంగా మన సంఘంలో ప్రభు కొరకు నూతనంగా జీవించే బిడ్డలుగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రభు కొరకు మంచి జీవితం కట్టబడాలని మేము ఆశిస్తున్నాము. కాబట్టి ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అలాంటి నూతన పరచుటకు దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఆ రీతిగా నడిస్తే అట్టి వారిని బాగు చేయడము అసాధ్యము. మన జీవితంలో ప్రభు నూతనత్వాన్ని ప్రయత్నం చేస్తుంటాడు. ఒక విశ్వాసి నూతనత్వం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరి ఆ రీతిగా ఉండాలని ప్రభు మన జీవితం నుంచి కోరుకుంటున్నాడు. అలాగా జీవించిన బిడ్డల జీవితాలు ఒక ముగ్గురు చూసుకొని మనం ఇంకా లోపలికి వెళ్దాం. మొట్టమొదటిది, లోకమంతా యాకోబు వైపు చూసింది మోసగాడని. కానీ ప్రభు ఆయన పుట్టకముందే యాకోబును ఇశ్రాయేలుగా చూచాడు. ఇశ్రాయేలుగా చూచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలుగా చూచి అతన్ని దేవుడు దీవించాడు. గమనించండి, ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద కుమారుడు చిన్న కుమారునికి దాసుడగును అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దేవుడు యాకోబును ప్రేమించను, ఏశావును ద్వేషించను. మన జీవితంలో గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్ అండ్ గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. రాహాబును అందరూ ఒక వేశ్యలాగా చూశారు, కానీ దేవుడు రాహాబు వైపు చూసినప్పుడు ఆమె జీవితంలో ఒక వంశావళిలో ఒక లైన్ ఆఫ్ డేవిడ్ లైన్ చూశాడు. మన జీవితంలో ఆ రీతిగా ఉంటున్నామా? ప్రభు ఆమె విశ్వాసాన్ని చూశాడు. ప్రభు ఆమెను ఆశీర్వించాడు. పేతురు జీవితంలో అందరూ పిరికివాడు అనుకున్నారు, కానీ పేతురు జీవితంలో ప్రభు చూచాడు. భూమి పునాదులు వేయబడకుంది ఒక ధైర్యవంతుని. హీ బికేమ్ ఏ విక్టోరియస్ పర్సన్. ఆయన అందరి ముందు లేచి వాక్యం ప్రకటించినప్పుడు ఒక్క దిన మందే 3,000 మంది ప్రభుని అంగీకరించారు. మన జీవితంలో ఆ రీతిగా ఉంటున్నామా? యేసు చేతిలో నీవు చేతిలో ఉంచినప్పుడు, యేసు చేతిలో నీవు నడిచినప్పుడు, యేసుతో ఉన్నప్పుడు నీ జీవితం గొప్పగా ఆశీర్వదింపబడతా ఉంది. నీ జీవితం గొప్పగా దీవించబడతా ఉంది. మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రూత్ టక్కర్ అని ఒక వ్యక్తి ఒక పుస్తకం రాస్తూ అంటున్నాడు, పేతురు గురించి రాస్తూ పేతురు ఆయన యేసుని ఎరగనని ముమ్మారు బొంకినప్పుడు, పేతురు యేసుని ఎరగనని ముమ్మారు బొంకినప్పుడు, యేసుక్రీస్తు ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఎప్పుడు పేతురు ఆ వీధిలో నడిచినా కూడా
ఏ పీటర్ అంటూ కోడిలాగా అరుస్తారంట. ఆ పేతురు ఆ మాట విన్నప్పుడల్లా ఏడుస్తూ ఉన్నాడు. పేతురు ఆ మాట విని 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 ఏడుస్తూ ఏడుస్తూ రూత్ టక్కర్ రాసిన పుస్తకంలో ఆయన రాస్తూ ఆయన ఏడుస్తూ ఏడుస్తూ ఆ కంటి చార్లు ఆరైతుగానే ఉన్నాయంట. చనిపోయేటప్పుడు కూడా ఆయన అన్నాడు, నేను యేసులాంటి వాడిని కాదు, యేసులాగా నన్ను సిలువ వేయద్దండి అని నన్ను తలకిందులుగా సిలువ వేయని చెప్పిన ధైర్యశాలి అయిన పేతురు. అందుకని ప్రభు నాడు, పేతురు నీవు కేఫా అనబడదు, నీ మీద నా సంఘాన్ని కడతాను. ఉదయకాలము ప్రభు వైపు చూస్తున్నప్పుడు నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? నువ్వు ప్రభు కొరకు ప్రభు వైపు చూస్తూ నువ్వు జీవితాన్ని ప్రభు జీవితంలో అంచుపెట్టుకుని నువ్వు జీవించినప్పుడు అది నిజమైన విశ్వాసం మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. గాడ్ గివ్స్ యూ ఎ న్యూ యాక్ట్ ఇన్ యువర్ లైఫ్. న్యూ లైన్ దేవుడు ఇచ్చినప్పుడు ప్రభు కొరకు జీవించబడిగా ఉంటున్నావా? టు రెన్యూ ఎవ్రీథింగ్ అని మాట చూస్తున్నాం. ఇదివరకున్న అబద్ధాలు, ఇదివరకున్న దొంగతనాలు, ఇదివరకున్న బిడియం, ఇదివరకున్న నటించే తత్వం, ఇదివరకున్న ఆశయాలన్నీ వదిలివేసి నేను దినం స్వస్తి చెప్పి ప్రభు కొరకు నేను వెంబడిస్తా అని వాగ్దానం చేసిన బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వారికి దేవుడు ఇచ్చే ప్రామిస్, ఇమ్మానుయేలు దేవుడుగా నీతో నడుస్తాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడు ఆయనే, చంకబెట్టుకున్నవాడు ఆయనే. కానీ బ్యూటిఫుల్ వర్డ్స్ అదే 139వ కీర్తన. ఆయన నీ పిండమునయుడుగా ఆయన కన్నులు చూచెను, చివరి దినం వరకు నేను ఎత్తుకున్నవాడు ఆయనే. అంత గొప్ప దేవుడు నీతో ఉండగా అది ఫ్యాక్ట్ అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రెండవ వాక్యం చెప్పురా అంటే 2 × 2 4, 3 × 3 6 అని చెప్తాం. అది ఫ్యాక్ట్. కానీ మనము ఫేక్గా జీవించదని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ థింగ్ అని మాట జ్ఞాపకం చేస్తాం. రక్షణ పొందిన జీవితాలు ప్రభుకు నిజంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాం. అందుకనే దేశనందు నీవు ఉన్నప్పుడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. అందుకని మన అంతరంగ పురుషుడు బలహీనమైనప్పుడు కూడా ఆంతరంగ లోపలున్న పురుషుడు ప్రభు అంతరంగ ముందు పురుషుడు బలపరచబడను, బాహ్య పురుషుడు క్షీణించను. మన జీవితంలో ప్రభు వైపు ఆ రీతిగా ఉండే బిడ్డల జీవితాలను దేవుడు దీవించి ఆశీర్వించును గాక. పేతురు ఇంకో మాట కూడా సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే బాహ్యమందున్న అలవాట్లు మానుకొని, ఇట్స్ అ బ్యూటిఫుల్ స్క్రిప్చర్స్. మీరు చదివితే చాలా బాగుంటుంది. ఎలా ఉంటాయో తెలుసా? జడలు అల్లుకుంటాయు, బంగారు నగలు పెట్టుకుంటాయు. అంటే ఇవన్నీ పైకి అలంకారములు. ఈ అలంకారములు కాక ప్రభు పేతురు చెప్పే మాటలు సాధువైనట్టు, మృదువైనట్టు, ప్రభుకు ఇష్టమైన జీవితము, ప్రభుకు ఇష్టమైన ప్రవర్తన కలిగి నిజంగా ఉన్నప్పుడు అది నిజమైన అలంకరణ. గాడ్ దేవుడు నీ వైపు చూసినప్పుడు ఏం చూస్తున్నాడు? అంతరంగమున్న పురుషుడు, అంతరంగమందున్న నీ జీవితము ప్రభుకు తేట తెల్లంగా కనిపించినప్పుడు ఆ రీతిగా ఉంటే అది నిజమైన ఆశీర్వాదము. ప్రభు చేతిలో ఉంటే అది నిజమైన ఆశీర్వాదం మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే స్వచిత్తుడై, తెలుసా ఆయన ఒక వ్యక్తి స్వచిత్తుడై కూర్చుని ప్రభు వెంబడించాడు. స్వచిత్తుడై వాడు వెళ్ళి దెక్కబడిలో వాక్యం చెప్పాను. ఒక్కసారి స్వస్థత పొందితేనే వాడు ప్రభువుని గురించి అనేక ఊర్లకు వెళ్ళి వాక్యం చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? అందుకనే యు ఆర్ గివెన్ కమిషన్ దిస్ మార్నింగ్. 14 మంది మీరు ఏడుకని పోతారు బిడ్డ, యు మస్ట్ కమ్ బ్యాక్ టు ద చర్చ్. అండ్ ఎవ్రీ మంత్ నూతనంగా బాప్తిసం పొందిన బిడ్డల జీవితాలకు ఒక క్లాస్ ఉంటుంది. వారు ఎక్కడికి పోకూడదు, ఇక్కడనే ఉండాలి, ప్రభువులో నడచాలా, ప్రభుతో నడిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకనే మనం జీవితాల్లో నూతనత్వం పొందాలంటే 4 ప్రామిసెస్ చెప్తా ఉన్నా. ఒకటి, ఉదయకాలంన బైబిల్ చదవాలా, ఉదయకాలంన మోకాళ్ళ ప్రార్థన చేయాలా, ఉదయకాలంన ప్రభుతో గడిపే సమయము. ఎన్ని గంటలు మనం ప్రభుతో గడుపుతూ ఉన్నాం. అందుకని ఒక భక్తుడు అంటున్నాడు, వాడు ఒకప్పుడు సెమెట్రీలో కూర్చున్నాడు, ఒకప్పుడు వాడు ఆ సమాధిలో కూర్చున్న వ్యక్తి ఈరోజు కుటుంబంతో ప్రభుని ఆరాధిస్తున్నాడు. మన జీవితంలో అలాంటి మార్పు ఉందా? మనం కుటుంబంలో ఉంటూ సమాధుల వెంబడి తిరుగుతూ ఉన్నాం. కుటుంబంలో ప్రభుతో ఉంటూ మన జీవితాలు వ్యక్తిగతంగా ప్రభుతో అలికలేని జీవితాలుగా ఉంటున్నాయి. అందుకని నికీ క్రూజ్ అనే ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఈ క్యాలెండర్ మార్పు కాదు కానీ నీ క్యారెక్టర్ మార్పు కావాలా, ప్రభు నీ మదిలో ఉండాలా, తేదీ మార్పు కాదంటున్నాడు. అందుకని 2024 ఇంతవరకు ఒక హిస్టరీ, బట్ 2025 ఈజ్ ఎ మిస్టరీ. ఆ మిస్టరీ గురించి మన వాక్యం చదువుకొని నేను సందేశాన్ని ముగించటకు ప్రయత్నం చేస్తాను. చదవండి నాతో పాటు ద్వితీయోపదేశకాండం
ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలోని అద్భుతమైన ఈ 4 ఆశీర్వాదాలు చెప్పి నేను ముగిస్తాను. గమనించండి నాతో పాటు. 11వ అధ్యాయము 10వ వచనం. మీరు స్వాధీనపరచుకోబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నువ్వు విత్తనములు విత్తి కూర తోటలకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. కానీ ఇక్కడ చూడండి, అక్కడ కొండలు లోయలు గల దేశం, నువ్వు స్వాధీనపరుచుకున్న దేశం, బ్యూటిఫుల్ మౌంటైన్స్ వ్యాలీస్ కలిగిన దేశం. ఆ దేశంలో నువ్వు ఎట్లుంటావో తెలుసా? ఆకాశ వర్షములు త్రాగును, అది దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఆ దేశంలో ఉంటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రతిసారి మేము పాట పాడుతుంటాం, పరలోకము నా దేశము, అక్కడ నేను ఉండేదను, నా ప్రభువు అక్కడ ఉన్నాడు, ధవలవర్ణుడు రక్తవర్ణుడు ఆ 10,000లో అతి సుందరుడైన యేసుతో నేను కూర్చుంటకు ఇష్టపడుతున్నాను. నువ్వు అలాగా ఆ దేశంలో ఉండకు ఇష్టపడుతున్నావా? అందుకనే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఆయన కన్నులు ఉండును. దేవుడు నిన్ను దృష్టి ఉంచుతున్నాడు, నేను వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి, ఆయన కన్నులు వెంబడించే కన్నులుగా ఉంటున్నాయి. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. ఉదయకాలము 4 బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఆశీర్వాదం 14వ వచనం, గాడ్స్ ప్రొవిజన్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. 14వ వచనం, మీ దేశంలో వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలంలో కురిపించదను, అందువల్ల నీవు నీ ధాన్యమును ద్రాక్షరసమును నీ నూనెను సమకూర్చుకుందువు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రామిస్, గాడ్స్ ప్రొవిజన్. 2వ ఆశీర్వాదము, గాడ్స్ ప్రొటెక్షన్. చూడండి, కన్నులు 12వ వచనం, ఆకాశం వర్షములు తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టే దేశం, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉండును. 3వ ఆశీర్వాదం, గాడ్స్ ప్రావిడెన్స్ అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. హీ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. చూడండి 14వ వచనంలో 2వ భాగం, నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను సమకూర్చుకుందువు. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు. అండ్ చివరిగా గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి మీతో ఉంచబడను. ఈ 4 ఆశీర్వాదాలతో మనం ముగించుకుంటూ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. 1, గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్ అండ్ గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్ అండ్ గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. దేవుడు క్రొత్త వాగ్దానమును చేస్తున్నాడు, దేవుడు క్రొత్త విషయాలను సిద్ధపరుస్తున్నాడు. 3వది, దేవుడు క్రొత్త వాటిని నీ నుంచి కోరుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని, ప్రభువా మీరు ఇచ్చిన వాగ్దానంతో చదవన్న ఇంకొక 2వ భాగంలోని నూతన సృష్టిగా చేయబడే మన జీవితాలను ప్రభు ఆశ్రయించి స్థిరపరిచి మన జీవితాన్ని, ఇదిగో ప్రభు నా జీవితం నీ చేతిలో ఉంచుతున్నా, మా బిడ్డలు నీ చేతిలో ఉంచుతున్నాం, మా పొలములు మా ఆస్తి మా సమస్తాన్ని ప్రభు నీ చేతిలో ఉంచుతున్నా, నువ్వు దాన్ని ఆశ్రయించి దీవించి బలపరిచి స్థిరపరిచి, నేను నా సంఘానికి ఏ రీతిగా ఉపయోగపడను, నేను నా కుటుంబానికి ఏ రీతిగా ఉపయోగపడను, నీ కొరకు ఈ సమాజంలో ఏ రీతిగా సాక్షిగా నిలబడినను వాడుకో ప్రభువా అని ప్రార్థన చేసిన బిడ్డలను దేవుడు దీవించి ఆశ్రయించుగాక. గాడ్ బ్లెస్ యు.